పెద్దబాబుని చూసా మీ ధైర్యం. రేయ్, పూజ అయ్యేంత వరకు పక్క కూడా వేసేయండి రా. అమ్మా, కాఫీ. పాపాయమ్మా, అమ్మా, అబ్బాయిలు కాఫీ అడుగుతున్నారు, వెళ్ళిపో. అమ్మాయి గారు తీసుకెళ్లారమ్మా. మనకి సేతు వాటం ఎక్కువ ఇంట్లో కూడా అనుమానం వచ్చినట్టుంది. టూత్ పేస్ట్ కూడా దాచేస్తున్నారు. అన్నయ్య కాఫీ. నువ్వు పట్టుకొచ్చావేంటమ్మా? ఇంట్లో ఎవరు లేరా? అందరూ పనిలో ఉన్నారన్నయ్య. అత్తయ్యాళ్ళకి కాఫీ తాగి అలవాటు ఉంది కాబట్టి సరిపోయింది. లేదంటే అడ్డమైన వాళ్ళందరినీ అడుకోవాల్సి వచ్చింది మనం. చిన్నయ్య కాఫీ. ఏంటమ్మా, కాలేజ్ టైం లేదా? ఈరోజు సండే కదా. ఏమ్మా గీత, ఆదివారం సెలవిస్తారని తెలుసు కానీ మధ్యన సండే కూడా ఇస్తున్నారా? సండే అంటేనే ఆదివారం. ఓహో, ఈ మధ్యన మన ఊర్లో అలా పిలుస్తున్నారా? ఆ చేతికి దెబ్బేటి? మా ఇంటి ముందు మెట్లు ఉన్నాయి, కనపడుతున్నాయా? కనపడుతున్నాయి. రాత్రి మాకే కనపడలేదు. సమరంగా మందు మానలేదైతే. కొన్ని బంధాలు తెంపేసుకుందాం అని అంత ఈజీగా తెగవ బతికొందాం. చిన్న బావా ఏంట్రా? పెద్ద బావ జీపులు ఏంటి కొత్త మొక్కల్లాగా ఉన్నాయి? ఏంటన్నయ్య, బండి అయిపోయిందా? ఆగిపోయిందిరా, స్టార్ట్ అవట్లేదు. పొద్దున్నే అపశేకనం. నమస్తే బా, నేను తీయించేస్తానే. తొందరగా తీయండి, లేకపోతే కావాలని పెట్టారనుకుంటాడు ఆయన. కావాలనే పెట్టాం. తప్పు బావా, ఊరి పెద్ద మనుషుల రోడ్డు మీద నిలబెట్టడం బాగోదు తెలుసా? చా, ఏం బాగోదు? నడి రోడ్డు మీద అర్ధనగ్న ప్రదర్శనలు చేయొద్దని ఆ పెద్ద మనిషితో చెప్పు. చెప్పక్కర్లేదా, నేనే ఉంటాడు. వస్తాను బా. అయ్యి బాబోయ్, వీళ్ళు ఫిల్టర్ కాఫీ ఇస్తానంటే వచ్చాను బాబా. వెళ్ళని తోట బంగ్లాలో దింపిరా. అన్నయ్య, సన్నాసి ఒకడు మన ఊర్లో తిరుగుతున్నా అంట. పొరుగు రోజులు చెప్తే గానీ మనకి తెలియలేదు. జనాల చేత దండాలు పెట్టించుకోవడానికి కాషాయ వస్త్రాలు వేసుకుని నామాలు పెట్టుకుని తిరగడం ప్రతి ఒక్కడికి బాగా అలవాటైపోయిందిరా. ఏమండి, చూసారా వీళ్ళు ఏం చేశారో? పెద్దబాబుని ఊరంతా నెత్తి మీద పెట్టుకుని గౌరవిస్తుంటే వీళ్ళకి మాత్రం ఏమొచ్చిందండి? ఏ, వాడికి ఎంత పొగరుంటే మాకెంత ఉండాలి? వాడు శివరామయ్య మనవడైతే మేము ఆ శివరామయ్య మనవాళ్ళమే. ఆ పేరు చెప్పుకొని ఆయన పేరు చెడగొట్టండి. అయిపోయిందమ్మా, ఒక్క నిమిషం. అలాగేనమ్మా. అనవసరంగా గోరింటాకు పెట్టుకున్నాను. పువ్వులన్నీ నేలపాలు చేసావు కదరా? నేను తీస్తానమ్మా. ఆయన వచ్చే టైం అయింది, పూజ గది ఇంకా అలంకరించలేదు. అనవసరంగా గోరింటాకు పెట్టుకున్నాను. తొందరగా తీ. అలాగేనమ్మా. అమ్మా,
ఏంటమ్మా నువ్వు కూడా ఇప్పుడు తాలిపేస్తున్నావేంటి? కరివేపాకు రెమ్మలు తెంపడానికి కాస్త ఆలస్యమైందమ్మా. ఆలస్యం ఏంటి? దొడ్లో కరివేపాకు చెట్టు పెట్టుకుని 2 నిమిషాల్లో రెడీ అవుతుంది, కంగారు పెట్టకమ్మా. తొందరగా కానీ, ఆయన వచ్చే టైం అయింది. ఛా, అనవసరంగా గోరింటాకు పెట్టుకున్నాను. ఏంటి రాఘవయ్య గారు ఏవో లెక్కలు చేస్తూ కూర్చున్నారేంటి? మా వారు వచ్చే టైం అయింది, నీళ్లు టవల్ రెడీ చేయండి. అలాగేనమ్మా. ఛా, అనవసరంగా గోరింటాకు పెట్టుకున్నాను. నిలవేణి అయ్యో ఆయన వచ్చేసారు. ఆ పని కూడా నేనే చేసుకుంటాను, మీరు వెళ్ళి పని చూసుకోండి. అదేంటి నిలవేణి చేతులు కడిగేసుకుంటున్నావు? అది రోజు అన్ని పనులు నేనే దగ్గరుండి చేసేదాన్ని. ఈ రోజు ఒక్క పని కూడా కాలేదండి. అనవసరంగా గోరింటాకు పెట్టుకున్నాను, అందుకే. పిచ్చిదానా, నాకిష్టమనే కదా నువ్వు గోరింటాకు పెట్టుకున్నావు. మరి నీ అరిచేతులు ఎర్రగా పండే వరకు ఇవాళ అన్ని పనులు నేనే నీకు చేసి పెట్టాలి. సుబ్బయ్య, నోకరాజు, ఒరే పెద్దబాబు వచ్చాడా? ఒరే దున్నపోతా, పెద్దబాబు వచ్చాడు. అదేంటి రాఘవయ్య గారు మీరు వచ్చారు? ఇంట్లో ఎవరు లేరా? అంతా వేరే పనుల్లో ఉన్నారు బాబు. అలా శిల్పంగా నిలబడిపోయావేమిటి తల్లి? పెద్దబాబు వచ్చాడమ్మా. రాఘవయ్య గారు, వస్తున్నా బాబు. బాబు రాఘవయ్య గారు, చిన్నపాలెం రైతులకి లోన్ శాంక్షన్ చేయమని కోఆపరేటివ్ సొసైటీలో చెప్పాను. అదేమైందో కొంచెం కనుక్కోండి. అలాగే బాబు. నీలవేణి, నీలవేణి, వస్తే నీలవేణి. ఏంటమ్మా అంత వెనకాల పాడు చేసావు? నట్టింట్లో పగటికల్లేంటే పిచ్చిమొద్దు. అక్కడ పెద్ద బాబు వచ్చి అరగంట అయింది. నిన్ను ఈ అవతారంలో చూసి ఏమనుకున్నాడో ఏంటో. అయ్యయ్యో, బావ నన్ను ఇలా చూసేశాడా? నీ మొహానికి సిగ్గొకటి. అత్తయ్య, వస్తున్నా బాబు. పక్కూరు నుంచి మనల్ని నమ్ముకుని ఓ భార్యాభర్తలు వచ్చారు. వాళ్ళు తోట బంగ్లాలో ఉన్నారు. కొంచెం వాళ్ళ అవసరాలు ఏంటో తెలుసుకోండి. అలాగే. కాఫీ తీసుకో బాబు. మర్చిపోయాను, రేపు 1వ తారీఖు కదా, మన వాళ్ళందరికీ జీతాలు ఇచ్చేసారా? అలాగే అత్త ఇంటికి కావాల్సిన ఖర్చులన్నీ. అది మాకంటూ ఏం ఖర్చులుంటాయి బాబు, అన్నీ ఇక్కడే జరిగిపోతున్నాయిగా. ఏదో దూర బంధువులైన మమ్మల్ని మీ తాతగారు అభిమానంతో తీసుకొచ్చి ఈ ఇంట్లో మాకు ఒక ఆశ్రయం కల్పించారు. నువ్వు కూడా మమ్మల్ని సొంత మనుషులా చూసుకుంటున్నావు. లాగా కాదు అత్తయ్య, సొంత మనుషులే. నేను కూడా బావా. మన ఊరు పెద్ద కాలువకి నీళ్ళు వదిలేరా? ఇంకా లేదు బాబు. అదేంటది? కలెక్టర్ గారితో ఈ విషయం మాట్లాడానే. ఒకసారి ఆ పిఏకి ఫోన్ చేసి కనుక్కోండి. అలాగే. ఎరా భాస్కర్, బాగా చదువుకుంటున్నావా? బాగానే చదువుతున్నానండి. కాలేజ్ టైం అయింది, ఇప్పుడు వచ్చావేంటి? తాతయ్య గారిని కలుద్దామని. ఏమైనా అవసరమా? కాలేజ్ ఫీజు గురించి. ఎన్నిసార్లు చెప్పాను నీకు ఏమైనా అవసరం అయితే నన్ను అడగమని. ఎంత కావాలి? 500. ఉంచు, బాగా చదువుకో, ర్యాంక్ రావాలి. తప్పకుండానండి. రేయ్ విన్నావుగా, జాగ్రత్తగా చదువుకో. ఏంట్రా ఇది? ఇంత స్వచ్ఛమైన బియ్యం ప్రజలకు సరఫరా చేస్తే వాళ్ళు తిని ఆరాయించుకోవద్దు, సచ్చూరుకుంటారు. రాళ్ళగలపండి. ఇలాగే మీరు ఒకసారి ఎరువులో కల్తీ చేస్తే యాదబాబు గారు మిమ్మల్ని 2 ఏళ్లు జైల్లో పెట్టించారు. మళ్ళీ బియ్యంలో రాళ్ళు కలపండి. వాళ్ళు రాలిపోతాయి ఇంకోసారి ఆ కోత కూర్చామంటే. బియ్యంలో రాళ్ళు కలపని ఎవరా నీకు చెప్పింది? రాళ్లలో బియ్యం కలపను. మన మిల్ మీదకి రౌడీలు వచ్చేస్తున్నారండి. మన కల్తీ సంగతి జనాలు తెలిసిపోయినట్టుందిరా. మొత్తం కప్పేయండి. నేను లేనని చెప్పంటారు. మా బావ ఎక్కడ్రా? ఎక్కడా ఎక్కడా? ఏంటి బామ్మర్ది, చుట్టం చూపుగా వచ్చినోడివి కత్తులు కటారులు వేసుకుని రౌడీ మొక్కతో వచ్చావేటి? చచా, నేను వచ్చింది నిన్ను చూడ్డానికి కాదు, మరి ఆ పెద్దబాబు గడికి. గట్టిగా అరవబోకయ్య పాపం. నిన్నేం చేశాడు? నా ఇంట్లో దొంగతనం చేసి నన్నే కొట్టి పారిపోయి వచ్చిన నా పనుల నాడు చేరదీశాడు. అప్పచెప్పమని అడిగిన నా మనుషుల్ని చావగొట్టి పంపించాడు. ఇప్పుడు ఆడికి నా పవర్ ఏంటో చూపిస్తాను. ఒకసారి ప్రయత్నం చెయ్యి. మూట కట్టి నిన్ను ఈ మిల్లో బారేస్తాడు. ఈ వైట్ రైస్ రెడ్ రైస్ అయిపోద్ది. బావా, ఈ రంకిలాడి ముందేం పని చేయవయ్యా. నీ వెనకాల 100 మంది రౌడీలే ఉన్నారు. ఆడి వెనకాల ఊరు మొత్తం ఉంది. ఏంటి బావా, ఆడి అడ్రస్ అడిగితే ఆడి దమ్ము గురించి చెప్తావేంటి? ఆడి దమ్ము నాకు తెలుసు కాబట్టి. బామ్మర్ది, ఆడి మీద నీకెంత కసిందో
నా కాడి మీద రెట్టింపు కసుందయ్యా. ఏ జనంతో అయితే ఆడు నన్ను చీకొట్టించాడో అదే జనంతో ఆడిని చీకొట్టించాలి అంటే మనం పంచాయతీ పెట్టించాలి. కానీ ఈ ఊరి జనం ఒప్పుకుంటారా? చస్తే ఒప్పుకోరు. కానీ బామ్మర్ది, ఆడికి ఎదురు తిరిగే వాళ్ళు ఇద్దరున్నారు. వాళ్ళని గిల్లితే చాలు. ఎక్కడ బావా? వచ్చి గంట సేపైంది. ఆడు వస్తాడంటావా రాడంటావా? అసలు ఈ పంచాయతీ పెట్టి ఆడు పారిపోవడానికి అవకాశం ఇచ్చినట్టయింది. అసలు వాడు మా ఊరి గొడవలు ఎందుకు తల్లూర్చాడు? మరే పీరికి నాయాల. రుద్రరాజు గారు, ఈ ఊరి పెద్ద మనిషి గురించి పెద్ద మనిషిగానే మాట్లాడండి. అంత పెద్ద మనిషి అయితే ఈ పంచాయతీకి వచ్చి ఆయన పెద్ద రకం నిలబెట్టుకోమనండి. దమ్ముంటే రమ్మనండి. నా ముందు పుల్లలా ఉన్నాడే. పొల్లే గోగు పొల్ల కాదు, చింత పొల్ల. ఇరవాలనుకుంటే చేతులు అడిపోతాయి. మ్మ్. ఆ? ఎందుకు పిలిపించారు ఈ పంచాయతీకి? నువ్వు తప్పు చేసావు కాబట్టి. ఏం తప్పు చేశాను? రుద్రరాజు గారి ఇంట్లో దొంగతనం చేసి పారిపోయించిన వీళ్ళిద్దరిని నువ్వు ఇంట్లో పెట్టుకోవడం తప్పు కదా? మేము దొంగతనం చేసామా? మరి ఆ ఊరి నుంచి ఈ ఊరికి ఎందుకు పారిపోయించారన్న చెప్పండి. చూశారు కదండి, వాళ్ళు ఏ తప్పు చేయకపోతే తలహాయిలు ఉంచుకుని ఎందుకు ఉంటుంటారు? ఆ రోజున యూరియా బాగా పవర్ఫుల్ గా ఉంది, పాపం మొక్కలు చచ్చిపోతాయేమో అని ఒక సిట్టికాడు ఉప్పు కలిపానని అదేదో పెద్ద నేరమైనట్టు నేను షుగర్ పేషెంట్ అని కూడా చూడకుండా చెరుగ్గాలతో కొట్టించి జైల్లో పెట్టించాడు ఈ పెద్ద మనిషి. మరి ఇవాళ ఈ స్టూవర్టువరం ఫ్యామిలీతో కనెక్షన్ పెట్టుకున్నటువంటి ఈ పెదబాబు గారికి ఏం చెక్ చేస్తారా? వేయండి. మీ తీర్పు వినడానికి నేను రాలేదు, నా నిర్ణయం చెప్పడానికి వచ్చాను. ఈ రోజు నుంచి వీళ్ళిద్దరూ ఈ ఊరి గ్రామస్తులే. పెదబాబు గారు, ఈ ఊరి గ్రామస్తులుగా ఉండాలంటే ఓ అర్హత ఉండాలని చెప్పిన మీరే వీళ్ళిద్దరిని ఎందుకు సమర్థిస్తున్నారో మాకు అర్థం కావడం లేదండి అయ్యా. మీ బోర్డు బిల్డప్ ఆపుతారా? ఇదో ఊరు ఇదో పెద్ద మనిషి. రై వాళ్ళిద్దరిని ఇచ్చుకెళ్ళి బండేయండ్రా. ఎవడైనా అడ్డుపడితే ఈ ఊరు వల్లకడవుద్ది. రుద్రరాజు, పరమశివుడి సాక్షిగా చెప్తున్నాను, ఈ ఊరు నాకు దేవాలయం. నన్నేమన్నాను, ఈ ఊరినేమన్నా అంటే అడ్డంగా నరికేస్తాను, అడ్డంగా నరికేస్తాను, అడ్డంగా చూడండి చూడండి, ఏనా ఈ ఊరికి పెద్ద మనిషి. పంచాయతీ అంటే గౌరవం లేకుండా వెళ్ళిపోతున్నాడు. మా దేవుడో నెత్తిని పెట్టుకున్నారు. ఇప్పుడు చూడండి, మిమ్మల్ని అందరినీ ఎంట్రు కింద కట్టేసి వెళ్ళిపోయాడు. అసలు విషయం ఇప్పుడు అర్థమైంది బావా. వాళ్ళని ఈ ఊళ్ళో ఉంచుకున్నది దాన్నాడు ఉంచుకోవడానికి. అలాంటి కుక్క బుద్ధి నీకుంది కాబట్టి అలాంటి మాటలు మాట్లాడుతున్నావురా? అయ్యా, అసలు ఏం జరిగిందంటే సంజాయిషి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. లేదయ్యా, మా ప్రాణాల కన్నా మీ పరివి మాకు ముఖ్యం. మమ్మల్ని చెప్పనిందయ్యా. అయ్యా, ఆడిది మాతృత్వం విషయంలోనూ మానవ విషయంలోనూ అబద్ధం ఆడదు. ఆ రుద్రరాజు నన్ను పాడు చెయ్యాలని చూశాడు. ఎదురు తిరిగిన మా ఆయన్ని చంపి నన్ను ఎత్తుకెళ్లాలని చూస్తున్నాడు. 10 మందిలోనూ ఆ ఆడదాని ఆత్మాభిమానం పోకూడదని దేవుడు లాంటి ఆ బాబు మా కోసం ఇన్ని మాటలు పడ్డాడయ్యా. ఇంకా మొఖమొఖాలు చూసుకుంటారేటండి? ఇప్పుడు కూడా వాళ్ళని వెనకేసుకొస్తే ముగ్గురు ఎదవలు అయిపోతాం. పదండి అబ్బా, పదండి. పదరా బామ్మర్ది, మన సైడ్ వాళ్ళందరూ మిస్ అయిపోయారు, మనం కూడా మిస్ అయిపోదాం. పద. రేయ్! ఈ ఊరికి నువ్వు పెదబాబు అయితే ఈ జిల్లాకే నేను దొరబాబున్రా. విషయం ఏమిటో అందరికీ తెలిసిపోయాక నాకు సిగ్గేన్రా. రేయ్! ఇప్పుడు నీ కళ్ళ ముందే దాని మీద చెయ్యేస్తా. ఏం పీకుతావో పీక్కురా చూద్దాం.
బ్లేడ్ కొద్దానా? లేడికే తవరకు వస్తాండి. అంటే అందరికి గీసి బ్లేడ్ తో నాకు గీసేస్తున్నావా? ఆ రూగాళ్ళకి స్పెషల్ గా గీస్తామండి బాబు. అంటే నేను బేవర్స్గానే కదరా దానికి అర్థం. ఇది మాత్రం బాగా అర్థమైందిరా నీకు. ఉన్న వ్యవసాయం ఎలాగూ చేయలేవు, కనీసం ఉద్యోగాన్ని వెతుక్కోవచ్చు కదా. నువ్వు కల్లాపు చల్లుకోవచ్చు కదా. సర్లే, అమ్మగారు చెప్పిన దాంట్లో కూడా నిజం ఉందండి. ఉద్యోగం లేని మా కొడుకు వాల్యూస్ లేదు. మాకు తెలదు మరి. ఒరేయ్, ఈ బాత్ నీ టాలెంట్ కి ఎవరికైనా నెలకి 4000 జీతం ఇచ్చే దమ్ము ఉంటే ఈ ఊళ్ళో వచ్చి నన్ను కన్సల్ట్ చేయమని చెప్పు. ఆడి ఈడి ఎందుకండి, నెలకు 5,000 ఇస్తాను. నాకు ఆడి జాయిన్ అయిపోండి. నువ్వే పనుడు, నువ్వు నాకు పని ఎత్తావులారా. నేను పనివాడేనండి, తమరు పనికి పనుడు కదా మరి. ఏంటో నా పన్నులు తేలిక తీసి పారేకండి. పెద్దబాబు గారు మీకు ఇచ్చిన 10 ఎకరాలు మీరు కౌలుకి ఇచ్చారు. మా బాబు నాకు ఇచ్చిన మంగళపెట్టి తోటి నేను 12 ఎకరాలు కొన్నాను అండి. ఇన్కమ్ ట్యాక్స్ పోను నన్ను ఎట్టడానికి ఎంతో తెలుసా మీకు? నెలకు 30,000. ఆ డబ్బుతో మా తమ్ముడు అమెరికా రే, వాడు చెప్పింది నిజమే. మంచి రోజు చూసి జాయిన్ అయిపో. చెల్లెమ్మ గారు కూడా ఒప్పేసుకున్నారండి. ఊరే అదేంట్రా మాలిష్ చేయకుండానే మాలిష్ సౌండ్ వచ్చేస్తున్నాయిట్రా. చెల్లపోనండి బాబు. హలో తమ్ముడు. ఒరే, నువ్వు ఫోన్ లో మాట్లాడక్కలేదు, అరిస్తే ఆడికి వినిపించిపోయావు. ఆడు ఉండేది అంబాజీపేటలో కాదండి, అమెరికాలో. తమ్ముడు, అమెరికాలో కొత్త కత్తులు గట్ట ఏమైనా వస్తే పార్సల్ చేసి షిప్పులు పంపించే నాకు. అలాగని చెప్పేసి ఎట్లప్పుడు తిరిగారు. మన ఊరు బాబీడి గారు లాగా ఎందుకు పని కూడా పోతాయి. రాత్రికి మాట్లాడుకుందాం, రేటు తక్కువ పెట్టి. ఈ సెల్ల మోగుతానండి, మా తమ్ముడే నాతో స్వయంగా మాట్లాడుతున్నట్టు ఉంటుంది నాకు. ఇదంటే ప్రాణమండి బాబు. దీన్ని ఎవరు కనిపెట్టాడు కానండి, ఆడికి ఒక గంటం ఫ్రీగా గీసేస్తాడు. ఇది అయిపోయింది, తుడి చేసుకోండి. చేస్తానండి గురవయ్య గారి గుండు గీయాలి. ఏడు బాబు, తవరు మాత్రం మంచి రోజు జాయిన్ అయిపోండి. పెట్టి మైలకు చచ్చిపోతున్నానండి బాబు. హలో, గురవయ్య గారా? గుండు గీయాలా? ఉన్న 2 ఎంటుకలకు నేను వచ్చి గీయాలండి. పీక్కో. నిన్న దాకా ఇది సెల్లం, ఇయ్యాల మన సెల్లం. ఏ థ్యాంక్స్ టు బిఎస్ఎన్ఎల్. ఏమైందిరా డాక్టర్ కి? ఆయిల్ ఎక్కువై పిస్టన్ పై కొడుతుందండి. పిస్తలేంట్రా? అదేంటి పిల్లట్రో. ఏం పోటుగాళ్ళు, బాగు చేస్తున్నారా చెడగొడుతున్నారా? దీని సంగతి తర్వాత గాని నువ్వు ఆ పెద్దబాబుని నమ్ముకున్నావు అనుకో, పూజలు పునస్కారాలు నెత్తిన పంగనామాలు తప్ప ఇంకేం మిగలవు. అదే మా ఇద్దరు ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకున్నావు అనుకో, నీకు ఏజ్ బార్ కాకుండా ఉంటుంది. నేను చేసుకోవాలనుకునేది మగాడిని. అత్తయ్య అత్తయ్య, అయ్యో ఏంటత్తయ్య నీకు ఈ పనులు? పర్వాలేదులేమ్మా. ఇంట్లో అంతమంది పనులను పెట్టుకుని మళ్ళీ నేమో నడువులు పడిపోతున్నాయి అంటావు. నాకు నడుములు పడిపోతే చూసుకోవడానికి మీ మామయ్య గారు ఉన్నారమ్మా. మరి నా నడువులు పడిపోతే చూసుకోవడానికి ఎవరున్నారో మీ అత్తయ్యని అడగమ్మా. నేనున్నానుగా మావయ్య. ఇదంతా నాకెందుకమ్మా? ఏ లోటు రాకుండా నువ్వు పెద్దబాబుని చూసుకో. చాలా బాగా చూసుకుంటాను మావయ్య, కానీ నా మనసులో ఏముందో బావ తెలుసుకోడు. నీ మనసులో ఏముందమ్మా? ఇలా సిగ్గుపడితే వాడికి ఏం తెలుస్తుందమ్మా? ఏదైనా చెప్పుకుంటేనే కదా తెలిసేది. ఎందుకండి దాన్ని ఏడిపిస్తారు? నిలవేణి, మామయ్య గారి పూజకి టైం అయింది. గీత పెరట్లోకి వెళ్ళి చాలాసేపు అయింది, వెళ్ళి దాని సంగతి చూడు. ఏమొద్దు, చూస్తానే. ఏం తిన్నావు తల్లి, ఎంత బరువు ఉన్నావు? అబ్బా, అతను భాస్కర్ అని నాకు తెలుసు. మేమిద్దరం క్లాస్మేట్స్ వదినా, పక్క పక్కనే కూర్చుంటాం. అప్పుడప్పుడు అన్నయ్య రావడం లేట్ అయితే భాస్కర్ నన్ను డ్రాప్ చేస్తాడు. చాలా బాగా చదువుతాడు వదినా, కాలేజ్ ఫస్ట్ కూడా. దేవుడికి పెట్టాల్సిన పూలు నా చెవుల్లో పెట్టకు. పెద్దబాబు ఇంట్లో గుమాస్తా మనవాడిని నువ్వు ప్రేమించావని తెలిస్తే మీ అన్నలు మిమ్మల్ని ఇద్దరిని ఇక్కడే పాతేస్తారు. ఆ విషయం తెలుసా నీకు? అమెరికాలో ఉన్న మా తమ్ముడితో మాట్లాడి ఎంతకాలం అయిందో. ఆడే సెట్లంటా పొట్లంటా తిరుగుతున్నాడో ఏటో. దానికి ఎంత బ్యాంక్ ఎందుకురా? నా సెల్ తీసుకుని సెల్ కొట్టు, ఆడెవడో తెలిసిపోద్ది. ఇచ్చారు. హలో 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 హలో, నా పేరు సత్యబాబు అండి. మీరు మాట్లాడే నాదేనండి బాబు. ఎంతకు మీరు ఎవరండి? ఇయం ఆకాశవాణి సంప్రతి వార్తా శ్రూయంతాం ప్రవాచక బలదేవానంద సాగర ఇది వార్త. ఈడెవరా సెల్లడితే సంస్కృతంలో వార్తలు చదువుతున్నాడు. హలో, సత్యబాబు రండి బాబు. మీరు మాట్లాడే సెల్ నాదేనండి. సెల్లో మేము కూడా మాడతాం. కొంచెం స్లోగా మా డిస్టర్బెన్స్ ఉంది మాకు. హలో, నా పేరు సత్యబాబు అండి. మీరు మాట్లాడే సెల్ నాదేనండి బాబు. మీరు ఎవరండి? ये आकाशवाणी है। अब आप गोपाल नंदन पांडे से समाचार सुनिए। एक सिंगल चाय चाहिए। मध्य प्रदेश विधानसभा के चुनाव आज शुरू हो रहा है। सेलून सत्यबाबू रो रहा है। సత్యబాబు నేనండి బాబు. మీరు ఎవరండి బాబు? నా సెల్లాకి ఇచ్చండి. समाचार समाप्त हुई। వార్తలు చదివి పెట్టేసిట్రా.
కొంపదీసి నా సెలవు రేడియో స్టేషన్ వాళ్ళకి కానీ దొరికిందేమో. సత్యబాబు ఈ పౌరంబాబు బాబు నీకు చెల్ల ఎప్పుడు కొన్నాడరా? ఏండి ఇది అచ్చ నా సెల్లాగా ఉందేటండి. ఉండదేటి నీ సెల్ల చూసా కదరా సేమ్ సెల్ కొన్నాను నేనా. ఇంతకీ నీ సెల్ నెంబర్ ఏంటి? నాదండి 9 2 4 2 0 36 36 2 అండి. మీదండి? 2 36 36 2 0 2 4 9. అయితే నాది కాదండి. అంటే ఒకసారి నా సెల్ ఫోన్ చేసుకుంటాను. సెల్ ఎవరండి? చేసుకో. ఎంగేజ్ వస్తుందా మాత్రం తెలదు. సెలవు ఎంగేజ్ వస్తుందండి. ఆడి తెగ మాట్లాడేస్తున్నట్టున్నాడు. చాలా పెరిగిపోతండి. నేను వెంటనే బిఎస్ఎన్ఎల్ ఫోన్ చేసి లింక్ తగ్గట్టమని చెప్తానండి. అయ్యి బాబోయ్ ఆ పని చేయకరే. నీకు మీ తమ్ముడికి మధ్యలో లింక్ కట్ అయిపోద్ది. అది నిజమేనండి బాబు. మా అన్నదమ్ముల బంధాలను తగ్గట్టున్నాడు ఎవడో కానండి. ఆడికి జీవితంలో అన్ని బంధాలు తగ్గిపోయి గుడి మెట్ల మీద కూర్చుని అడుక్కుని ఇది కాయవండి నా చేప అండి. వస్తానండి బాబు గారు. అన్ని తెగిపోయింది అక్కడ కూర్చుంటే ఏంట్రా? అలా శాసయ్య గారా గడ్డం గీయాలా? నేను గుండు గీసుకుంటాను కాలేదు బేటా. అయ్యయ్యో అన్ని సరుకులు కొన్నాం కానీ సెంటు బాటిల్ మర్చిపోయాను. సెంటు ఎవరికమ్మా? బొద్దింకల కోసం. బొద్దింకలు కొట్టేది సెంటు కదమ్మా, హిట్టు. ఇంతకాలం బుద్ధి లేదనుకున్నాను, బుర్ర కూడా లేదు. అయ్యయ్యో బావ తాకి కింద జారి పడిపోయింది. ఆ పాపు. నువ్వు ఉండు బాబు, నేను వెళ్ళి తీసుకు. మీరు ఆగండి రాఘవయ్య గారు. అయ్యో ఏమిటమ్మా నువ్వు చేస్తున్న పని? బండిలో స్టెప్నీ కూడా లేదు. మీరే మాకు పెద్ద స్టెప్ని. ఇప్పుడు మా బావ నేను ఎంచక్కా మాట్లాడుకుంటూ వెళ్తాం. ఎలా ఉంది నా ఐడియా? బాగుందమ్మా, చాలా బాగుంది. అలాగే కానీ నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ కావాలి. బావా టైర్ పంచర్ అయిపోయింది. ఇప్పుడు ఎలా? టైర్ పంచర్ అయిందా? ఓ పని చేద్దాం, రాఘవయ్య గారిని ఇక్కడే ఉంచేసి మన ఇద్దరం నడుచుకుంటూ వెళ్ళిపోదాం. ఏంటి బావా బండి రిపేర్ వచ్చిందా? నేను చూసి పెడతాను కదా. బావా బ్రేక్లన్నీ లూజ్ అయిపోయి గ్రీజ్ మొత్తం లీక్ అయిపోయింది. క్లచ్ వైర్ తెగిపోయింది. రేడియేటర్ బొక్కడపై పెట్రోల్ మొత్తం కారిపోయింది. ఇంజిన్ మొత్తం అంకరొచ్చేసింది. బెండి తీయించాల. నీదా? అదేంటి బావా? మరి టైర్ పంచర్ అయితే ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తాయా? ఓ టైర్ పంచర్ అయిందా? ఇప్పుడు ఎలా బావా? అదేం చేయాలంటే 20 కిలోమీటర్లు వెళ్ళాలి. అవును బాబు, బాపినీడు పంచర్ వేయించుకొస్తాడు. నేనేమో జీపు దగ్గర ఉంటాను. అమ్మాయిని రోడ్డు మీద వదిలేయడం ఏం బాగుంటుంది? మీరేమనుకోకపోతే ఈ సైకిల్ మీద అమ్మాయిని తీసుకెళ్ళండి. మరి బాయ్స్ సినిమా కాడతాడా? గర్ల్స్. మేదందుకు చేయొచ్చా? భయం వేసి. ముందుకురా. అవును బావా, ముందుకెందుకు రమ్మన్నా? జారి పడిపోతావని. బావా నాకు ఒక కోరిక ఉంది, తీరుస్తావా? ఏంటది? అడగకుండానే కసురుకుంటావే. సరే చెప్పు. అది కాదు, సైకిల్ నేర్పిస్తావా? ఏంటలా పిచ్చుకొక్కలు అరుస్తున్నావు? అది అవును బావా, నేను ముందు కదా కూర్చున్నాను, వెనకాలకు ఎప్పుడు వచ్చాను? ముందు నుంచి వెనకాలే కూర్చున్నావు. ఎవరు మూసుకుని ఎక్కువ. బాయ్ అన్నయ్య. అమ్మ గీత, ఈ డబ్బులు ఉంచుకో. వద్దులే అన్నయ్య. ఉంచుకోమ్మా, ఖర్చులుకుంటాయి. థ్యాంక్స్ అన్నయ్య. బాయ్. బాయ్. బార్కి వెళ్దాం పదరా. పొద్దున్నే కాలేజీ పెట్టుకుని బార్కెట్ ఇడియట్. చా నువ్వు అంత సిన్సియర్ అని మాకు తెలదలే. సిన్సియరా తొక్క. వాడు గీతం చూడకుండా కాలేజ్ గేట్ కూడా దాటాడరా. రే గీత వస్తుందిరా. రే హాయ్ శ్వేత. హాయ్ గీత. బాయ్. బాయ్. హాయ్ గీత. దారి కడ్డంగా గాడిదలు నుంచుంటాయి. నీ పక్కన ఇంత చోటిస్తే ఇలా దారి కట్టంగా ఎందుకు నుంచుంటాను? చూడు చందు, నేను భాస్కర్ ప్రేమించుకుంటున్నాను. తెలుసు, నువ్వెవరిని ప్రేమించినా నాకేం అభ్యంతరం లేదు. కానీ నీ పెళ్లి మాత్రం నాతోనే జరగాలి.
ఇమే తొందరగా తేవే చెయ్యి ఎండిపోతుంది ఇక్కడ తేహే. ఆ? ఏంటి ఇంతేనా ఇంక ముడిసలేం లేవా? నీ జిమ్మడిపోను అరగంట నుంచి తింటున్నావు. నా వాట నీ చెల్లెల వాట కూడా నీకే పెట్టేశావు. ఇంట్లో ఉన్న కోళ్ళని కుక్కల్ని కూడా తినేశావు. ఇంకా మేము మిగులున్నాం, మమ్మల్ని కూడా తినేసేరా? ఎంత మాట అన్నావే, నేను మిమ్మల్ని చంపు తిని వాళ్ళ కనపడుతున్నానా? హ, అందరూ అమ్మలా ఉంటారనుకుంటుంది. సచ్చినోడా, నీకు వండి పెట్టే వాళ్ళుంటే మమ్మల్ని కూడా తినేసేవాడివిరా. నువ్వు బల్లె క్యాచ్ చేస్తావే ఇలా అంటులు దొంగ. నీలవేణి వదినా, ఏంటి వదినా ఈ టైంలో వచ్చా? అరగంట నుంచి ఆవులు అరుస్తుంటే ఎవరు పట్టించుకోవడం లేదేంటి? ఎందుకు అలా అరుస్తుంది? వీడలా జురుతూ ఉంటే నీకు ఇంకా అర్థం కాలేదా అత్తయ్య? ఈ శనిగాడు దూడ నమ్మేశాడు. ఒరే, దూడని అమ్మేయడానికి నీకు సిగ్గుగా లేదు? సిగ్గుంది కానీ డబ్బులు లేవు, అందుకే అమ్మేహాను. ఈ ఊళ్ళో నా కొడుకులిద్దరే పనికిరాని వాళ్ళు అనుకుంటే నువ్వు వాళ్ళకన్నా పనికిరాని వాడిలా తయారయ్యావేంట్రా? థ్యాంక్స్ అత్తయ్య, నన్ను కూడా నీ కొడుకులతో సమానంగా చూసుకుంటాను. అబ్బా ఈ సన్నాసుడితో నీకెందుకు వదినా? అమ్మా బావచ్చాడే. అమ్మాయి నేను దూడ నమ్మేసిన బావతో చెప్పావనుకో, ఈ ఎండి కంచంతో ఇంట్లోంచి పారిపోతాను. అప్పుడు నువ్వు కూడా ఆవులో అరుస్తావు అమ్మా అని. సచ్చినోడా. ఏమే దూడ నమ్మాల్సిన అవసరం మీకేం వచ్చిందే? లేదు బాబు, ఆ ఏదో మాకు కూడా తెలియకుండా అమ్మేశాడు. ఇంకెప్పుడు తల్లి బిడ్డలు వేరు చేయొద్దని ఆ యదోకి చెప్పండి. చూడండి, పుట్టుకతో ఏర్పడే బంధం చావుతో తెగిపోలే తప్ప దాన్ని వేరు చేసే హక్కు ఎవరికీ లేదు. నేను సత్యబాబుని మాట్లాడుతున్నానండి. నా సెల్ ఫోన్ ఇవ్వకుండా ఏడిపించేస్తున్నారండి బాబు. అసలు మీరు ఎవరు సార్? ए आकाशवाणी का पंचरंग कार्यक्रम विद भारती आपकी फरमाइश कार्यक्रम के पहले चोर फिल्म से केसदास का गाना सुनिए. गीत पप्पा लहरी, संगीत लक्ष्मीकांत पालेर. फरमाइश करते हैं बुलंदर शहर से पप्पू उप्पू डप्पू तुप्पू, महादेवपुरम आंध्र प्रदेश से सेलून सत्यबाबू और तमुड़ सूरबाबू, बापिनीड वर्मा और गुल्लो पंतुल शर्मा. सुनिए ये गीत. మసక మసక చీకటిలో మల్లెతో టయనకాల మా పటేల కలుసుకో, నీ సెల్ ఫోన్ దొరుకుతుంది. ఓకే. శ్రీలంక బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ ఆసియా సేవా విభాగం. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. మీ అక్కయ్య మీనాక్షి పొన్నుదొరై. మా అక్క పేరు సెన్స్లెక్స్. మీరు ఎప్పుడు వచ్చారండి? వచ్చి చాలా సేపు అయింది, నువ్వు ఫోన్ లో మాట్లాడుతున్నావు. ఏంటి నేను నా సెల్ ఫోన్ గురించి మాట్లాడుతుంటానండి. ఆ తెలుగులో తప్ప అన్ని భాషల్లో మాట్లాడేస్తున్నాడండి. కొంచెం మీ టాలెంట్ ఉపయోగించి నా సెల్ ఫోన్ నాకు ఇప్పించండి. అయ్యి బాబాయ్, నేను ఇలా ఎవరితో మాట్లాడు మౌన వ్రతం. నాతో మాట్లాడినట్టు వీటితో మాట్లాడండి. సరిగ్గా నేను ఫోన్ కొట్టినప్పుడు మీ సెల్ రింగ్ అవ్వాలంటే ఆ పని చేయండి. నేను మీ సెల్ లో మాట్లాడతానండి, మీరు ఈ ఫోన్ లో మాట్లాడండి. అయితే మీరు కొంచెం దూరం కూర్చో. బాగా మాట్లాడండి. హలో హలో, ఎవరండి? బాపినీటి గారు ఉన్నారమ్మా. ఆ పోరబోకూడదు మీకు ఎందుకండి? మీరు ఎవరండి? నేను హైదరాబాద్ నుంచి సీఎం గారు పిఏని మాట్లాడుతున్నానమ్మా. ఆయనకి ఎంపీ టికెట్ వచ్చిందని చెప్పమ్మా. ఆడికి ఎంపీ టికెట్ ఏంటండి బాబు? అడుగుతూ పోరంబో కదా. మీరు ఇచ్చిన పార్టీ పడి అంతా ప్యాకెట్ ఆడేస్తాడు. ఓ పని చేయండి, అమెరికాలో మా తమ్ముడు ఉన్నాడండి, ఆడికి ఇచ్చాను సీటు. ఆడు రాగానే మీకు 5 లక్షలు ఇప్పించేస్తాను పార్టీ పడి. ఏంటి డబ్బులా ఎంటుకులా? ఒరే ఎదవన్నారు ఎదవ, బాపిని ఇలాంటి ఉత్తముడు గురించి అలా తిట్టేవనుకో కళ్ళు పోతాయి. చంపేస్తాను రే. నీ సెలూన్ షాప్ మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేయండి. ఏటీలో రివర్స్ అయిపోయి సడన్ గాని ఎవరో ఫోన్ చేసింది. ఎవడో పిచ్చి ఆసుపత్రి రాంగ్ నెంబర్. ఏమండి నా సెల్ ఫోన్ గురించి ఏమన్నాడండి? ఈ జన్మలో ఏమన్నా అన్నాడు. పెదబాబు గారు, సంవత్సరం మొత్తం మీద ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తంలో వచ్చి ఆ శివుడికి ప్రథమ పూజ మీరు చేసిన తర్వాతే నేను అర్చకుడిగా శివాలయంలోకి అడుగు పెడతాను. ఈ రోజు కార్తీక సోమవారం, శివుడికి చాలా ప్రీతికరమైన రోజు.
అలాగే ఈరోజు మీ పుట్టినరోజు కూడా. ఇలా రెండూ కలిసి రావటం ఇదే మొదటిసారి బాబు. ఇంత పవిత్రమైన రోజున మీ పేరు మీద ఆ శివుడికి అర్చన చేస్తే బాగుంటుందని. ఆచార్య గారు, పుట్టినరోజున అందరూ గుర్తుపెట్టుకుని ఆనందంగా గడుపుతారు, కానీ నేను మర్చిపోయిన రోజును గుర్తు చేసి నన్ను బాధ పెట్టకండి. కనీసం పాయసం అయినా తీసుకోండి. వద్దండి. బాధపడకండి అమ్మా. ప్రతి సంవత్సరం పెదబాబు పుట్టినరోజు నాడు మీరు ఈ గుడికొచ్చి అతను నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఓ తల్లిగా పూజలు చేయిస్తూ ఉంటారు. కానీ ఆ బాబే ఈ రోజుని మర్చిపోయానని చెప్తున్నాడు. ఇక మీ తల్లి బిడ్డల్ని కలిపేది ఆ దేవుడేనమ్మా. ఏంటి ఇద్దరు ఇలా చతికిలు పడిపోయారు? ఈరోజు పెద్దబాబు పుట్టినరోజు. మరి ఆనందించాల్సింది పోయి బాధపడతావు ఎందుకు అత్తయ్య? గత 25 ఏళ్లుగా పెదబాబు పుట్టినరోజు నాడు గుడిలో అర్చన చేయించి మీ బావకిష్టమైన పాయసాన్ని స్వయంగా చేసి పెట్టాలని మీ అత్తయ్య కోరిక. అది ఈ జన్మలో తీరుతుందన్న నమ్మకం తనకి లేదు, అందుకే ఇలా బాధపడుతుంది. అసలు పెద్దబాబు మీకెందుకు దూరంగా ఉంటున్నాడు? ఏంటత్తయ్య నువ్వు కూడా ప్రతి చిన్నదానికి కళ్ళ నీళ్ళు పెట్టుకుంటావు. నువ్వు చేసిన పాయసాన్ని బావతో తినిపించాలి, అంతేనా? పాయసం ఇటు ఇవ్వు. నీ కోరిక నేను తీరుస్తాను, సరేనా? పిచ్చిదానా, అది జరగని పని. అబ్బా, నేను తినిపిస్తాను మావయ్య. ఎవరో ఏంటి? అమెరికా నుంచి సూరిబాబా? అయితే ఎవడక సత్యబాబు గారు ఎక్కడ ఉన్నాడో చెప్పాలా? ఆడు జైలుకి వెళ్ళి 4 రోజులు అయింది కదా, నువ్వు అక్కడ లోకల్ పేపర్ చూడలేదా? ఎందుకు వెళ్ళాడా? ఈ దేశంలో ఎవరికైనా జైలుకి వెళ్ళే స్వతంత్రం ఉందా? నువ్వు ఫోన్ పెట్టా. నువ్వేంట్రా ఇక్కడున్నావు? బావ బర్త్డే కదా, ఇసస్ చెబుదామని. అంతేనా? 10 పరుకో లాగేద్దామనా? అయ్యేం సరిపోతాయి. ఇంతకీ ఇదేంటే? పాయసం. పాయసమా? మరి పొద్దున్న అమ్మ నాకు పెట్టలేదంటే? గట్టిగా అరవకురా, ఇది అమ్మ చేసిన పాయసం కాదు, అత్తయ్య చేసింది. బావకి తినిపించమని పంపించింది. ఈ ముక్కలాగే లోనకెళ్ళి చెప్పావనుకో లాగి 2 పీకుతాడు. అంత దూరం ఆలోచించలేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఓ పంచే, అత్తయ్య చేసిన పాయసం అమృతంలా ఉంటది. అది నువ్వే చేశానని చెప్పి బావతో తినిపించావనుకో, అది తిన్న బావ అమృతంలా ఉందంటాడు. వంట బాగా వచ్చి కదా అని అన్నీ వెంటబడి పెళ్లి చేసుకుంటాడు. ఈ మాట నీకు స్పీట్. అత్తయ్య చేసిన పాయసం బావ తిన్నాడు కదా అని ఆవిడ మనసుకు స్పీట్. ఫైనల్ గా మీ పెళ్ళిలో అందరికీ స్పీట్, ఎందుకంటే భోజనాలు స్పీట్ వేస్తాం కదా. నీ బుర్ర భలే పనిచేస్తుందిరా. ఈ మధ్య నా బుర్ర పాయసంలా పనిచేస్తుందా? పాయసం కాదు, పాదరసం. ఏదో రసం. ముందు లోపలికి వెళ్ళి నువ్వు స్వీట్ పార్ట్ తీసురా, తర్వాత నేను బావతో ముహూర్తాలు పెట్టించుకుంటా. సరే, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి తినిపించేస్తా. పెద్ద బాబు, పెద్ద బాబు బామ్మర్ది, ఇది ఇంకా పెద్ద పేరు. బావా, 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 నీ పుట్టినరోజని పాయసం చేసి తీసుకొచ్చాను, తిను. పాయసం అంటే నీకు చాలా ఇష్టం కదా, తిను బావా. ఎక్కడి నుంచి తెచ్చావు ఇది? అది ఇంకొకసారి ఆ ఇంట్లోదేదైనా ఇంట్లోకి తీసుకొచ్చావంటే మళ్ళీ కడప తక్కువ పోతలకి. లోపల దారుణంగా ఉప్పేసుకున్నట్టున్నాడు, అందుకే తట్టుకోలేక ఆనంద బస్పాలు. నేను లోపలికి వెళ్ళి ముహూర్తాలు పెట్టిస్తావా? బావా, బావా, హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ మ్యారేజ్. ఏంటి బావా సిగ్గుపడుతున్నావు? మా చెల్లెలు చేసిన పాయసం నీకు తెగ నచ్చేసింది కదా, నాకు కూడా అంతే తెగ నచ్చేద్ది, లేకపోతే ఇంట్లో ఎప్పుడో పారిపోతుంది కదా. ఇదిగో ముహూర్తాలు మాఘమాసంలో పెట్టించుకుంటే పెద్ద పని తినేసి దడదలాడించు. హలో
హలో హలో సత్యబాబు గారిని ఏ జైల్లో పెట్టారండి? ఏంటి సత్యబాబు గారిని ఏ జైల్లో పెట్టారా? కాందహార్ జైల్లో. అత్తయ్య ఏం గీత, నువ్వు చేసిన పాయసం అనగానే బావ ఎంత ఇష్టంగా తిన్నాడో తెలుసా? అచ్చు మా అమ్మ చేసిన పాయసంలో ఉందని తెగ మెచ్చుకున్నాడు. నీ మొహం చూస్తేనే తెలుస్తుందమ్మా వాడు ఎంత బాగా తిన్నాడో అని. నువ్వంటే ఇష్టం ఉండబట్టే 25 ఏళ్ల క్రితం నువ్వు చేసిన పాయసం రుచి ఇంకా మర్చిపోలేదు. అవునమ్మా, వాడు 25 ఏళ్ల క్రితం మా మీద పెంచుకున్న ద్వేషాన్ని కూడా మర్చిపోలేదు. కాదే ఫ్రీడమ్ ఫైటర్ కోటాలో వచ్చింది. ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ ఏంట్రా, టోటల్ ఇన్స్ట్రుమెంటే ఫ్రీ. నేను ఇప్పుడు టౌన్ కి మ్యాట్నీ షోకి వెళ్తున్నాను. రేపు పొద్దున ఫోన్ చేయి, ఎలా ఉందో చెప్తాను. కత్తిరండి కత్తరన్న కైఫు. హాయ్. నువ్వు బాపిరెడ్డి కదూ? ఏ నువ్వు హిందీ మాస్టర్ కూతురు పద్మం కదా? అవును. 2వ తరగతిలోనే నీకు లవ్ లెటర్ రాశాను. నిన్న ఎలా మర్చిపోతాను? పెళ్ళైపోయిందా? ఇంకా లేదు. ఎక్కడ ఉంటున్నావు? హైదరాబాద్ సచిన్ కంప్యూటర్స్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా చేస్తున్నాను. మరి నువ్వేం చేస్తున్నావు? ఎంపీసీ ట్రై చేస్తున్నా. ఈసారి మనకే ఇస్తున్నారు. నమస్కారం సార్, థ్యాంక్స్ అండి. ఈ పోరంబో కొడితే నీకు మాట్లాడటమ్మా? నాన్న, ఇతను బాపినీడు, చిన్నప్పుడు నా క్లాస్మేట్. ఎంపీ సీట్ కి ట్రై చేస్తున్నాడంట. వీడికి మన ఊళ్ళో సైకిల్ సీట్ ఎవరు? వీడు మోహన్కి ఎంపీ సీట్ ఒకటే. అమ్మాయి, వీడి క్యారెక్టర్ ఎవడో తెలుసా నీకు? మన ఇంట్లో గుమ్మడికాయలు దొంగతనం చేసి ఆ డబ్బుతో కరీం బీడీలు తాగేవాడు. ఇంత గుమ్మడికాయలు అంటే కింగ్ సైజ్ సిగరెట్లు వస్తా? నోరు మీద త్రాస్తుడా, వేధవన్నారు వేధవ. నా కూతురుతో నీకు మాట్లాడరా? ఏం పట్టించుకోక. అప్పట్లో మీ నాన్న సరిగ్గా లెసన్స్ చెప్పట్లేదని హెడ్ మాస్టర్ కంప్లైంట్ ఇచ్చానులే. బాగా హట్ అయినట్టున్నాడు. ఏమిట్రా కూర్చో, ఏమిట్రా అసలు నువ్వు? ఫోన్ వచ్చింది, వెళ్ళి మాట్లాడొచ్చి చెప్తాను. వీడికి తగ్గట్టుగానే ఉంది రింగ్ టోన్. హలో, ఏమండి బాబు, నేను సత్యబాబు అండి. ఆ, ఎందుకంటే నాకు ఏడిపించేస్తున్నారు నన్ను. నా సెల్ నాకు ఇచ్చేయండి బాబు. బాబు వచ్చి తీసుకెళ్ళిపో. తీసుకెళ్ళిపోమంటారా? నన్ను ఎక్కడ రమ్మంటారండి మరి? మన ఊరు బస్ స్టాప్ దగ్గరికి వచ్చాయి. మిమ్మల్ని ఎలా గుర్తుపట్టాలండి? నేను రా, మన ఊరు హిందీ మాస్టర్ మాట్లాడుతున్నాను. నేను పంచి కట్టుకుని కుర్తా వేసుకుని పైన వేస్ట్ కోట్ వేసుకున్నాను. పక్కనే మా కూతురు పంజాబీ డ్రెస్ వేసుకుని ఉంది. నాకు లైట్ గా బాల్లెట్ ఉంటదిరా. వచ్చి తీసుకెళ్ళిపో. అయినా పోరంబోకు వెధవతో నీకు మాట్లాడే? అలాగే మాటలొద్దులే, చేతలు చూద్ది గాని. ఆకాశవాణి సత్యబాబు ఏం మాట్లాడుతున్నారు? ఆ పిచ్చివాగుడేమిట్రా? సత్యబాబు అసలు మెంటల్ ఎక్కిందా నీకు? లహరి సంగీతో లక్ష్మీకాంత్ పాలే. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతోందా? సమాచార సమాప్తం హోగయా. నా సెల్లాకి ఇచ్చే మర్యాద గాని. సెల్లా అంటకెత్తలు వేసుకునే వెదవి పెద్ద చిన్న లేకుండా నన్ను అడుగుతావుట్రా? నా సెల్ల కొట్టేసింది కాకుండా నన్ను కూడా కొట్టేస్తావురా? పద్మాయ్, ఈ గొడవ ప్రొఫెట్ ఏమన్నా గానీ పద, మన ఇద్దరు వాళ్ళ నిద్రగా చెట్టు కిందకి వెళ్ళి నీళ్ళలో ఉందాం. ఏ పోలేరమ్మ జాతర కదా, మన వాళ్ళందరికీ డబ్బులు ఇవ్వాలి. అలాగే 60-70 మందికి భోజనాలు ఉండింది. దేనికి బాబు? అదేంటి రాఘవయ్య గారు, రేపు మన తూర్పు పొలం దుక్కుతుంటున్నారు కదా, వాళ్ళందరికీ భోజనాలు పెట్టద్దు? మీ అత్తయ్య గారు ఒక్కరే ఎలా చేయగలరు బాబు? ఏ నీలవేణి ఏమైంది? అత్తయ్య, అత్తయ్య, నీట్గా వచ్చిందిగా. ఆ మాట నా ముందుకొచ్చి చెప్పొచ్చుగా. ఏ మళ్ళీ కొట్టడానికా? ఏ నిన్ను కొట్టే హక్కు నాకు లేదా? ఏంటి బాబా అన్న? ఏ అదేంటి బయట లేకుండా వచ్చేసావు? ఆ సంగతి తర్వాత. ఇంతకు ముందు ఏదో అన్నా. నిన్ను కొట్టే హక్కు నాకు లేదా అన్నాను. నిలవేణి, ముందెళ్ళి బయట సరి చేసుకో, నేను వస్తాను. కోపం వచ్చినప్పుడు కొడతావు, ముద్దొచ్చినప్పుడేమో హక్కు లేదా అంటావు. నేను ఓణి వేసుకున్నప్పటి నుంచి నిన్నొక మాట అడగాలనుకుంటున్నాను. ఇన్నాళ్ళకి ఒంటరిగా దొరికావు. ఆ విషయం నాకు ఇప్పుడే ఇక్కడే తెలిపోవాలి. అవును బావా, మన ఇద్దరం పెళ్ళెప్పుడు చేసుకుంటున్నాం? చెప్పు బావా. ఏంటి మ్యాచ్ చేస్తావు? హక్కుంది కాబట్టి చెప్పు బావా. దొరక ఒంటరిగా దొరికావు, ఎలా వెళ్ళదిస్తా నిన్ను? బంధుమిత్ర సపరివార మేతముగా రా ప్రార్థన. రేయ్, ఆ సుబ్బారావు గారి కొడుకు రాంబాబు పెళ్ళంటారా ఎల్లుండి. అన్నట్టు
ఆడు నువ్వు హై స్కూల్లో క్లాస్మేట్లు అనుకుంటాను. ఆడు కాదు మావా, ఆ రాంబాబు కూడా కోటిగాడు లేడు, ఆడు నా క్లాస్మేట్. అంటే నీ క్లాస్మేట్ గారి తమ్ముడు పెళ్లి కూడా అయిపోతుంది కానీ నీ పెళ్లి మాత్రం కావట్లేదు. కాకపోవడం కాదు మావా, ముందు మా చెల్లెలు పెళ్లి చేసి తర్వాత నా పెళ్లి చేద్దాం అనుకుంటారు మా అమ్మా నాన్న. ఎంత అమాయకులరా మీరు. ప్రస్తుతం మీ అమ్మా నాన్న ఆలోచించేది మీ చెల్లెలి పెళ్లి గురించి కాదు. ఆ పెదబాబు గారికి పెళ్లి చేయకుండా నీ పెళ్లి చేసేస్తే ఆడికి ఎక్కడ సంబంధాలు రావు అని తెగ బెంగపడిపోతున్నారు. అంతెందుకురా, మీ బాబు నీ పెళ్లి చేయకుండా మీ తమ్ముడు పెళ్లి చేయించాడనుకో నీ కాలుద్దా లేదా. అందుకే మీ వాళ్ళందరినీ ఎదిరించి నువ్వు పెళ్లి చేసేసుకో. దాంతో ఈ ఊరోళ్ళందరూ ఆ పెదబాబు గారి దగ్గర ఏదో లోపం ఉండి ఉంటది, అందుకే చిన్నోడికి చేశారు అనుకుంటారు. బావా అని అంటే అండి ఎలవేని కూడా బారా అని తోసాలి బారా. ఆడు ఈ ఊళ్ళో తలెత్తు తిరగలేడు. అల్లుడు బాగా ఆలోచించుకో. దీంతో ఆ పెదబాబు గారి మగతనం మీద దెబ్బ కొట్టచ్చు. భలే ఐడియా ఇచ్చా మావా. చాల్లో ఊరుకోండి, వాళ్ళు దాని డబ్బులకు వచ్చినప్పుడల్లా ఎక్కేసి పంపుతారు. మిల్లుకి దోలే 3000 బస్తాలు డబ్బులు ఇచ్చారా? మాకు డబ్బు కదరా ముఖ్యం, ఆ పెద్దబాబు గడి పరువు పోవడం ముఖ్యం. దానికి మేము పెళ్లికే కాదు చావు కూడా సిద్ధమే. వస్తామా? మరిదే విన్నావుగా, ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టే పుల్ల. అలాగా ఈడి పెళ్లికి ఆడి పరువుకి లింక్ ఏంటి? ఇప్పుడు ఆ భూపతి గారు పెళ్లి చేసుకుంటాడు. అప్పుడు మనమేమో ఆ పెదబాబు గారికి ఫీజు కొట్టేసిందో అని ఊరంతా ప్రాపకాండ చేస్తాం. అర్థమైంది కదా? పెద్దబాబు ఇంటి పెద్ద కొడుకు, వాడికి పెళ్లి కాకుండా నీకు పెళ్లి చేస్తాను ఎలా అనుకున్నారా? పెద్ద కొడుకు అని మీరు సంబరపడ్డా తప్పితే వాడు ఏనాడైనా ఈ ఇంటి బాధ్యతలు మోసాడా? మమ్మల్ని ఎప్పుడైనా తమ్ముడుగా చూసాడా? అంతెందుకు, మిమ్మల్ని నేనాడైనా అమ్మ నాన్న పిలిచాడా? పిలవకపోయినా మేం తలదించుకునే పని వాడు ఎప్పుడూ చేయలేదు. వాడికంటే ముందు నీ పెళ్లి చేసి ఊరికి పెద్దైన పెద్దబాబు ఊరందరి ముందు తలదించుకునే పని నేను చచ్చినా చేయను. నువ్వు చస్తే తలకొరి పెట్టాల్సింది నేను, వాడు కాదు. మేం బ్రతికుండగా మా పరువు నిలబెట్టలేని మీరు మేం చనిపోయిన తర్వాత మా తలకొరి పెద్ద గురించి మాట్లాడతారా? చిన్నప్పుడు నీకు మాటలు సరిగా రాకపోతే మేమెన్నో మొక్కులు మొక్కింది ఈ రోజు నీతో ఇన్ని మాటలు పడ్డానికంట్రా. రేయ్, పెద్దబాబు పెళ్లి జరగకుండా ఈ ఇంట్లో ఏ శుభకార్యం జరగదు. ఈ ఇంటి పెద్దగా ఇదే నా నిర్ణయం. అయితే నా నిర్ణయం కూడా వినండి. మీరిద్దరు తల్లిదండ్రులుగా నా పెళ్లి జరిపిస్తే వాడొక్కడు పరువే పోద్ది. అలా జరిపించకపోతే ఏ దారిన పోయేదాన్ని నేను చేసుకుంటాను. వాడి పరుగుతో పాటు మీ పరువు కూడా పోద్ది. ఆలోచించుకోండి. భూపతి, భూపతి, నా మాట వినరా. బిడ్డలుగా ఉన్నప్పుడే నీ కడుపులో అడ్డం తిరిగిన ఈ వెధవలు పెద్దయ్యాక మనకి ఎదురు తిరగరని మనం ఊహించుకోకపోవటం మన తప్పు. పర్వతి అచ్చం గొర్రెబొచ్చులాగా ఉంది, అసలు తెగ ఎడతలేదు. సత్తిగా రండి రండి బాబు గారు, ఏంటి కటింగ్ సేవింగ్? ఈసారి కటింగ్ గారా? ఒరే నిన్న మొన్న ఎక్కడికి వెళ్ళిపోయారా, కనిపించలేదా? రాజమండ్రి సిద్ధాంత్ దగ్గరికి వెళ్ళి నా సెల్ ఫోన్ ఎవడు కొట్టేసాడో తెలుసుకోవడానికి అంజలి వేయించారండి. ఎవడో తెలిసిపోయిందా? లేదండి, అంజలిలో మా తమ్ముడు కనపడ్డాడు. ఆడు కొట్టేసిన సెల్ నీకు ఇచ్చాడా? అచ్చి మా తమ్ముడు ఆడాడు కదండి బాబు, బలవాళ్ళ నాకు అంత అయోమయంగా ఉందండి. సర్లే, మీ తమ్ముడు గురించి మాకెందుకు కానీ కటింగ్ చేస్తానికి ఎంత పడుతుంది? 5 నిమిషాల్లో అయిపోతండి. ఈ లోపు నేను రాజు కొట్టుగా సిగరెట్ తెచ్చుకుంటానా? ఏమన్నా ఒకసారి ఫోన్ ఇచ్చారా, సెల్ కొట్టుకుంటాను ఒకసారి. ఒకసారి ఏంట్రా 100 సార్లు చేసుకో, ఎంగేసే ఉండే కదా వస్తుంది. ఈ పారం ఒకటి మరి ఫోన్ ఒకటి. అలా సత్యబాబు నాడండి. బాపినెట్టి గడి ఫోన్ నా పేరేంటి? సత్యబాబునే కానీ మీరెవరా? నేనన్నయ్య, అమెరికా నుండి సూరిబాబుని. తమ్ముడు ఎలాగున్నావురా? నేను బాగానే ఉన్నాను. ఎల్లుండి ఎప్పుడు వచ్చావు? నేను జైలు నుంచి రావడం ఏంట్రా? నేను ఎప్పుడు ఫోన్ చేసినా నువ్వు జైలుకి వెళ్ళావని చెప్తున్నాడు ఆడేవాడు. ఏ నెంబర్ ఫోన్ చేస్తున్నావు నువ్వు? నీ నంబర్కే. బాపినెడి గడి నా సెల్ల కొట్టేసి నేటి పెడతాడు అనమాట. ఒరే తమ్ముడు, నువ్వు సాయంత్రం గురవయ్య గారి ఇంటికి ఫోన్ చేయి, అన్ని విషయాలు అక్కడ మాట్లాడుకుందాం. ఇంకెప్పుడు ఈ సెల్లకు ఫోన్ చేయకు. పెట్టి ఎరా నాకేదో ఫోన్ వచ్చినట్టుంది. అదే లేదండి, పక్కనేదో కుక్క ఎడుతుంటేనే నేను అదే అనుకున్నాను. కుక్కేడుపు కాదురా బాబా, అది నక్కరుపు. ఎరైటీగా ఉంటుంది, రింగ్ స్టోన్ కింద పెట్టాం. లేగయ్యా అలే రండి. ఎరటి కొట్టు. అలాగేనండి. రే బాపినీడు, నా సెల్ల కొట్టేసి నాకే మారిచ్చేస్తావరా? అయిపోయావురా రే. నీ భరతం పడతా చూడు, నీ కరెక్ట్ మగుణ్ణి నేను. నాది కూడా సేమ్ ఫీలింగ్ రా, కంటిన్యూ. చూడు భాస్కర్, ఎన్నాళ్ళు ఇలా చాటుమాటుగా కలుసుకుంటాం. ఏదో ఒక రోజు మన పెద్దవాళ్ళకి ఈ విషయం తెలియాల్సిందేగా. తెలిస్తే ఇలా కూడా కలుసుకునేవరు. అయినా మనిద్దరిని కలిపిన ఆ మహాదేవుడే మన పెళ్లి చేస్తాడు. దేనికైనా టైం రావాలి. నువ్వు అనవసరంగా కంగారు పడి ఉన్న టైం వేస్ట్ చేయకు.
బాబుడు ఇదిగో అల్లుళ్ళు, ఆ పెదబాబు గారికి ఈ ఊళ్ళో అంత గౌరవం పలుకుబడి ఉండడానికి కారణం ఏంటనుకుంటున్నారు? ఆడి గొప్పతనం ఏం కాదు, ఇదిగో ఆ పరమేశ్వరుడు గొప్పతనం. రోజు ఇక్కడికి వచ్చి ఆ దేవుడికి దండం పెట్టుకుంటాడు, అందుకే అంత పవర్ఫుల్ గా ఉంటాడు. పనిలో పని మీరు కూడా ఈ పరమేశ్వరుడు దండం పెట్టుకున్నారనుకో, ఇప్పుడు నువ్వు పెళ్లి చూపుల్లో చూడబోయే పిల్ల నీకు డెఫినెట్ గా పెళ్ళం అయిపోద్దనే నమ్మకంతో తీసుకొచ్చా. మీ ఉద్దేశం బాగానే ఉందండి. వీళ్ళందరినీ ఎంట తీసుకెళ్ళామనుకోండి, పెళ్లి కూతురు బాబుని మర్డర్ చేయడానికో వాళ్ళ అక్కని పాడు చేయడానికో వచ్చామనుకుంటారు. వీళ్ళని చూస్తే అనుకుంటారు, నాకు తెలవదు కానీ నీ మొఖం చూసి ఈ ఊరికి దొంగ కోళ్ళని పట్టుకెళ్ళేవాడు వచ్చాడు అని మాత్రం అనుకుంటారు. పిచ్చి మొఖమా. అసలు విషయం ఏంటంటే మా బామ్మర్దికి ఆ ఊళ్ళో మనుషులే కాదురా, కోళ్ళు కుక్కలు కూడా శత్రువులే. ఆడి తాలూకు మనుషులు అని మన గురించి తెలిసిందనుకో, మనకెక్కడ డేంజర్ జరుగుద్దో అని ఆడు సేఫ్టీగా రైస్ మిల్లో కూర్చుని మన సెక్యూరిటీ కోసం వాళ్ళని పంపించాడు. అది విషయం. తొందరదానం పెట్టుకో. అన్ని వాళ్ళలోనూ శృంగార బొమ్మల గుడి గోపురాల మీద ఉంటే ఈ ఊరి ప్రత్యేకత ఏంటో తెలుసా? గుళ్ళోనే లైవ్ టెలికాస్ట్, ప్రత్యక్ష ప్రసారం. చూద్దుగాని పదండి. లేరమ్మా, కొబ్బరి తోటలో దింపు తీస్తున్నారు, అక్కడే ఉన్నారు. ఏం తప్పు చేశారనరా వాళ్ళ మీద కత్తెత్తావు? నీకు సంబంధం లేదు, ఇది మా కుటుంబ విషయం. ఎప్పుడైతే బజార్ను పడ్డారో అప్పుడు అది ఊరి సమస్య, అడిగే హక్కు నాకుంది. ఈ ఊరికి నువ్వు పెద్దగా వచ్చాము కానీ మాకు కాదు. అయినా ఈయంతో మాట్లాంటన్నయ్యా. ఏంట్రా ఏంట్రా ఒకసారి చెప్తే అర్థం కదా? నువ్వు కొడతావా? అర్థం కదరా, రకలరా మీరు. ఆడపిల్లని కూడా చూడకుండా నడి రోడ్లో గొడవ పెట్టుకుంటారంట. నువ్వేంట్రా ఇద్దరు కలిసి కుటుంబాన్ని బజార్కి ఈడుస్తారంట్రా. బలిసి కొట్టుకుంటున్నారు. కొట్టేసుకుంటున్నారు. ఇది కరెక్ట్ టైం. చంద్రబాబు నీచేంట్రా, బ్రదర్స్ ఖాతాలో పడిపోతా. నువ్వేంట్రా పెంకేసుకొచ్చావు? ఎన్నిసార్లు చెప్పినా అన్నదమ్ములు ఇద్దరు కలిసి పెద్ద పోటుగాళ్ళ బయలుదేరారు. తకాటిల్లా పెరిగి రోడ్ల మీద పడ్డారు. లే నీ ప్లాన్ రివర్స్ అయ్యింది. మరిది వేళకి వీళ్ళకి ఇరవై తీసుకున్నారు కదంట.
ప్రేమించుకుంటే చంపేస్తారా? ఏం గురించి తెలుస్తా? చూడబట్టి సినిమాలు కూడా చూడకుండా చేసుకుంటారట. పరువు గల కుటుంబంలో పుట్టి పరువు తక్కువ పనులు చేస్తారట. మనుషులేనంటారా మీరు? చూసావా చూసావా, తమ్ముళ్ళు వన్ కూడా చూడకుండా నడి రోడ్డు మీద మామే చేసుకొని మన కుటుంబం పరువు తీస్తున్నాడు. 4 గోడల మధ్య పరిష్కరించుకోవాల్సిన విషయాన్ని నడి వీధిలోకి లాగి మన కుటుంబ పరువు తీసింది మీరు, పెద్దబాబు కాదు. ఇంతకీ వాళ్ళిద్దరు ఏం తప్పు చేశారా? ఏం తప్పు చేసిందా? పెద్దబాబు ఇంట్లో పనిచేసే పనోడు మనోడిని ప్రేమించింది. ప్రేమిస్తే తప్పేంటి? పనోడి మనోడిని ప్రేమించకూడదా? నీకు తప్పు కాకపోవచ్చు, కానీ అది మాకు అవమానం. చచ్చినా మేము ఆ ప్రేమను అంగీకరించాం. పెద్దవాళ్ళే ఒప్పుకున్న తర్వాత కాదనడానికి మీరెవర్రా? మీరు అవునన్నా కాదన్నా వీళ్ళ పెళ్లి నేను జరిపిస్తాను. నువ్వెవర్రా మా చెల్లి పెళ్లి జరిపించడానికి? ఏమన్నా? ఎంత మాట అన్నా? నా పెద్ద కొడుకురా, దాన్ని పెళ్లి చేయడానికి మీ ఇద్దరికన్నా వీడికే ఎక్కువ హక్కు. అదిరిపోవాలి మరి. ఆయన చెప్తే అభివృద్ధి, నేను చెప్తే అభివృద్ధి. నీకు ఏండే బాబిరెడ్డి గారు దినపరాలు చూపించుకుంటున్నారా? నీకన్నా అభ్యంతరమా? నాకేం అభ్యంతరం బాబు. ఒకసారి సెల్ ఫోన్ ఇవ్వండి, మాట్లాడిచ్చే. వద్దులే, నువ్వు మాట్లాడితే ఎంగేజ్ సౌండ్ తప్ప ఏమవుతుంది ఇందులో? ఏమో నా దినపరం ఎలాగుందో చూసుకుంటాను. ఒకసారి ఇవ్వండి. చూసుకో. మీరు మాత్రం మంచి ముహూర్తం నేర్చుకోండి. అలాగే. హలో హలో, ఏంటి పక్కూరు పోలీస్ స్టేషనా? అవును, ఎవరు మాట్లాడేది? మన పేరు బాబిరెడ్డి గారు. అవతరావిడా? ఎస్ఐ శివశంకర్ ని మాట్లాడుతున్నాను. శంకర్ అయితే ఎవడ గొప్పరా? ఏట్రా ఈ మధ్య తగరెచ్చిపోతున్నావంట. ఎవరా నువ్వు మాట్లాడేది? చెప్పాను కదరా, మహాదేవపురం నుంచి బాబిరెడ్డి గారని. నువ్వేదో పెద్ద సిన్సియర్ అనుకుంటున్నావేమో. నువ్వు ఎవడ పక్క వేసి ఎస్ఐ ఏమో నాకు తెలుసురారా. కొట్ల గొప్ప నువ్వుని బీట్ కానిస్టేబుల్ కింద కూడా పనికిరావు. నువ్వు ఎస్ఐ లేట్రా, పగిలిపోతున్నారని. నీకు ఇదే నా లాస్ట్ వార్నింగ్. మా ఊరు నుంచి ఎవరు వచ్చినా సరే ఇమ్మీడియట్లీ గా పనిచేసి పంపించలేదనుకో, తిత్తి తీస్తా తుక్కునా కొడక. నువ్వెక్కడున్నావురా ఇప్పుడు? ఇప్పుడు అప్పుడు ఎప్పుడు మా ఊరు గుడి సెంటర్ లో ఉంటాను రా. ప్రస్తుతం జాతకం చెప్పించుకుంటున్నాను. దమ్ముంటే రారా పేస్ట్ పేస్ట్ చూసుకుందాం. ఉందండి. ఇలానే బాబిరెడ్డి గారు మీ సెల్ మీరు చెప్పినట్టుగా ఎంగేజ్ వస్తుంది. ఏమైనా పడతలేదు. నేను చెప్తాను అమ్మో కదా నువ్వు. అయ్యా, ఈ రోజు తమది మహర్జాతకం సుమండి. మామూలు వ్యక్తులతో కాదు, ప్రభుత్వాధికారులతో పరిచయం. అడిగో నీలో బాబిరెడ్డి ఎవరు? ఎరా మనం ఎంపీసీ ట్రై చేస్తున్నాం, మొత్తం నియోజకవర్గం అంతా చెప్పేసావా ఏదావా అని? అబ్బాయి ఇప్పటి నుంచి బంధుపత్తులు ఎందుకులేండి, నెగినా కొద్దిగా అన్నది కూడా మన ఇంటికాడ తింది కానీ. నా తిత్తి తీస్తారా నువ్వు? ప్రతి పోరంబోకు ఎదవకి పోలీసులు అంటే లోకు అయిపోయిందిరా. ప్రతిరోజు స్టేషన్ కు సంతకం పెట్టాళ్ళు. రాలేదనుకో ఎన్కౌంటర్ లో లేపేస్తా. బీ కేర్ఫుల్, జాగ్రత్త. పదండి. బాగా గట్టిగా కొట్టేసినట్టున్నారు. వాళ్ళు కొట్టిన దానికంటే వాళ్ళు ఎందుకు కొట్టారో తెలియట్లేదన్న బాధ ఎక్కువగా ఉందిరా. ఎందుకు కొట్టారంటావు? ఇయం వార్తా స్తుయంతాం పరమానంద. పరమానంద కాదురా, బలదేవానంద సాగర. ఇలాగే సెల్లో నాతో పిచ్చి మాటలు మాట్లాడాడు ఎవడో. నాకు ఎందుకు పిచ్చికెత్తాడో నాకు అర్థం కావట్లేదు. పోలీసులు వచ్చి మిమ్మల్ని వెళ్ళారో మీకు అర్థం కావట్లేదు. అంతా బిఎస్ఎన్ఎల్ మహిమ. ఇంటికి కాపడం పెట్టించుకోండి. బులందర్ సార్సే అప్పు పప్పు డప్పు. అమ్మాయి నువ్వా? కాపడం పెడితే చచ్చిపోయిన ఇక్కడ. ఏడవే, ఏడు ఏడుపు కొట్టుదానా. ఈ ఇంటి పరువు ప్రతిష్ట మానం మర్యాద అన్ని మంట కలిసిపోయాక ఏం మిగిలిన ఏడుస్తున్నావు నువ్వు? నువ్వు మాట్లాడుకో. దీనంతటికి కారణం నువ్వు నీ చేతగానితనమే. నిజంగా నువ్వు ఇంటికి పెద్దవాడివై ఉంటే 10 మందిలోనూ నీ పెళ్ళాం బిడ్డలు అవమానించిన వాడిని అక్కడికక్కడే తగలనుకుండేవాడివి. ఎప్పుడైతే నువ్వు ఆ పని చేయలేదో అప్పుడే తండ్రిగా నీ గౌరవాన్ని పోగొట్టుకున్నావు. పెద్ద కొడుకు అని మమ్మల్ని పెదవం చేసి వాడు వెనకేసుకొచ్చారుగా. వాడు ఒక్కడే నీ సొంత కొడుక? మా ఇద్దరు సంతలో కొని తీసుకొచ్చి పెంచావా? ఇప్పుడు ఏమైంది? ఏమవుద్ది? నీకు వాడికి ఎలాంటి బంధుత్వం లేదని బజార్ మనిషి కంటే హీనంగా మాట్లాడాడు. ఇప్పుడు మంచిగా ఉందా? పెద్దబాబు అన్న మాటలకే మీ అమ్మ సగం చచ్చిపోయిందిరా. ఇంకా మీ మాటలతో ఎందుకు చంపుతారు? చంపాల్సింది అమ్మని కాదు, పరి తెగించో పనోడి మనోని ప్రేమించి ప్రేమ మమ్మల్ని తలెత్తుకోకుండా చేసావు కదా. నువ్వు ఇంకా ఊరందరి సమక్షంలో పెద్దబాబు దీన్ని పెళ్లి చేస్తా నోటుకు వచ్చినట్టు వాగాడు. ఎలా చేస్తాడో మేము చూస్తాం. ఇది ఇంటి గడప దాటినా ఆ పెద్దబాబు పేరు ఇంకోసారి ఇంట్లో వినపడినా కన్న తల్లిదండ్రులని కూడా చూడం. ఇక మీదట ఈ ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా మా ఇష్ట ప్రకారమే జరుగుతుంది. పదరా.
బంధుత్వం కలుపుకోవడానికి కాదు. కన్న తల్లికి తిండి పెట్టని వాళ్ళని చూశాను, ఊడిగం చేయించుకునే వాళ్ళని చూశాను, చిత్రహింసలు పెట్టి బయటికి గింటేసే వాళ్ళని చూశాను. కానీ కన్న తల్లిని అమ్మ అని పిలవని వాణ్ణి నిన్నే చూస్తున్నాను. నీ తల్లి ఏం తప్పు చేసిందనయ్యా? 10 మంది మధ్యలో ఏ బంధుత్వం లేదని అవమానించావు. అదే 10 మంది మధ్యలో గీతకు పెళ్లి చేసే హక్కు నీకెక్కడిదని నేను అడుగుంటే నీ పెద్దలకు ఏమై ఉండేది? 10 మంది మధ్యలో నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం గీత పెళ్లి చేయాలి అనుకుంటే ఊరందరి మధ్య నువ్వు అన్నమాట వెనక్కి తీసుకో. నీ తల్లిని తల్లిగా ఒప్పుకో. అప్పుడే ఓ అన్నగా నీ చెల్లెలు పెళ్లి చేసే అర్హత, అధికారం నీకు వస్తాయి. నీ తల్లిని తల్లిగా ఒప్పుకోకూడదు నీ పెళ్లి చేయకపోతే నీ చెల్లెల జీవితం నాశనమైపోతుంది. నీ ఇష్టం. వేసుకోరా 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 అట్ట ఉంటే అసహ్యంగా ఉంటుంది. ఎందుకు రాని పుట్టినరోజు ఈ తాతయ్య ఇలా ఏడిపిస్తావు? వేసుకోరా అన్న. అది కాదు నాన్న, నీకెంతో ఇష్టమని పాయసం చేశాను. త్వరగా బట్టలు వేసుకుని త్వరగా తినేద్దాం. నేను తిన్ను. నా పుట్టినరోజు నాన్నగారు తప్పకుండా వస్తారని చెప్పారుగా. ఏరి వస్తారా? లేదు, మీరందరూ అబద్ధం చెప్తున్నారు. అది కాదు నాన్న, చెప్పేది విను. నాన్నగారు వచ్చే వరకు కొత్త బట్టలు వేసుకోను, పుట్టినరోజు జరుపుకోను, పాయసం తిన్ను, అంతే. ఒరేయ్, నీకెంతో ఇష్టమైంది కదరా, కొంచెం తిను. నేను తిన్ను. ఒక్క స్పూన్ తినరా. తిన్ను. అయితే నేను తినేస్తున్నా. తిను. మొత్తం అంతా తినేస్తా. తింటున్నా, తినబోతున్నా, తినేస్తున్నా. తింటాను తింటాను ఎన్నిసార్లు చెప్తావు? తిను. తాతయ్య తాతయ్య ఊరుకో తాతయ్య, నువ్వు ఏడుస్తే నేను ఏడుస్తాను తాతయ్య. సరే, ఒకసారి నాన్నగారితో ఫోన్ లో మాట్లాడేసి తర్వాత పాయసం తింటానే. అయ్యగారు, ఓసారి ఫోన్ చేసి బాబు గారు బయలుదేరారో లేదో కనుక్కోండి. బయలుదేరకపోతే ఫోన్ చేసి బాబుతో మాట్లాడించండి. నువ్వే కనుక్కో. రింగ్ అవుతుంది. తాతయ్య, ఫోన్ ఎవరు ఎత్తడం లేదు. ఇంట్లో ఎవరు లేరనుకుంటా. అయితే నాన్నగారు బయలుదేరి ఉంటారు. ఆయన వచ్చే లోపు నువ్వు బట్టలు వేసుకోవాలి. సరే అమ్మా, త్వరగా పద. అయ్యా అయ్యా, ఇక్కడ అల్లుడు గారు వస్తున్నారని ఇన్ని ఏర్పాట్లు చేసుకుంటే మధ్యలో ఈ వాన ఏమిటండి బాబు? అల్లుడు గారు వస్తున్నారనే దేవతలు పుష్పవర్షం కురిపిస్తున్నారయ్యా. ఆహ్వానం పలుకుతున్నారన్నమాట. తట్లేసుమా? నీకు ఎప్పుడు తట్టింది కనుక వెళ్ళు, వెళ్ళి పని చూసుకోపో. అలాగే. మీ నాన్నగారు వచ్చిన తర్వాత ఎవరితో ముందు మాట్లాడతారు? నాతో మాట్లాడతాను. నీతో మాట్లాడు. నాతోనే మాట్లాడతారు. కాదు కాదు, నాతో మాట్లాడు. నాతో నీతో మాట్లాడతారు. మాట్లాడు. నాతో 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 నాతో. ఆ, ముందు ఎవరితో మాట్లాడతారో మీ నాన్నగారు రాగానే తెలిసిపోతుందిగా. తెలిసిపోతుంది. బాబు బాబు ఏంటిది బాబు?
నాన్నగారికి ఏమైంది? అమ్మా అల్లుడు గారు ఎరా ఎర్రబ్బాయ్, ఈ ఏడు మీ ఊళ్ళో శివరాత్రి ఉత్సవాలు చేయలేదేంట్రా? మా శివరామయ్య గారే పుట్టిడు దుఃఖంలో ఉంటే శివరాత్రి సంబరాలు ఎలా చేసుకుంటామయ్యా? నమస్కారం అయ్యా. నమస్కారం. పిలిపించారట? మన ఊరి శివాలయం కట్టిన దగ్గర నుంచి నిత్య కళ్యాణం పచ్చతోరణంలా పూజలు జరిగేవి. ఈ మధ్య చాలా రోజులుగా పూజలు జరగటం లేదని విన్నాను. మన ఊరింత పచ్చగా సస్యశ్యామలంగా ఉందంటే అదంతా సర్వేశ్వరుడిదయ. ఏ అరిష్టం రాకముందే యథావిధిగా మళ్ళీ పూజలు పునస్కారాలు జరిపించండి. ధూపదీప నైవేద్యాలతో కళకళలాడేట్టు చూడండి. వెళ్ళండి. అలాగేనయ్యా. అయ్యగారు, ఊరి బాగోగుల గురించి ఆలోచించే మీరు మీ తిండి తిప్పుల గురించి ఆలోచించరా? మా అందరికీ ధైర్యం చెప్పాల్సిన మీరే దిగులు పడిపోతే మేమంతా ఏమైపోతాం? ఆ దిగులే నా ఆకలిని చంపేసింది. అయినా బతికుండి ఎవరిని ఉద్ధరించాలని. అవును, అడగకుండానే ఆ దేవుడు మహాలక్ష్మి లాంటి కూతుర్నిచ్చాడు. రత్నం లాంటి మనవాణ్ణిచ్చాడు. 7 తరాలు తిన్నా తరగని ఐశ్వర్యాన్నిచ్చాడు. కానీ నా కూతురికి ₹1 పెట్టి పూలు బొట్టు కొనివ్వలేని దౌర్భాగ్యం చేశాడు. ఎంతో మందికి నా కూతురు తాళి బొట్లు దానం చేసింది. కానీ ఈనాడు దాని మెళ్ళలోనే తాళి కరువైంది. మళ్ళీ నా కూతురికి పసుపు కుంకుమ తాళిబొట్టు ఇవ్వమని ఏ భగవంతుణ్ణి వేడుకోను, ఏ దేవుణ్ణి అర్థించు. గంగా, నీకు దేవుడి మీద నమ్మకం ఉందా? అదేంటయ్య గారు? నా కూతురు జీవితం సరిదిద్దమని ఆ దేవుడికి విన్నవించుకోవటం సమంజసమేనంటావా? ముమ్మటిగా అయ్యారు. ఇప్పుడు మనస్ఫూర్తిగా నా కూతుర్ని ఎవరైనా చేసుకుంటారా? ఎందుకు చేసుకోరండి? దేవతలాంటి అమ్మాయి గారిని ఎవరైనా కళ్ళకత్తుకొని చేసుకుంటారు. ఆ పని నువ్వే ఎందుకు చేయకూడదు? బాబు గారు, నేను అమ్మాయి గారు నేను పిచ్చి మొక్కలంటాడు. బాబు గారు, నన్ను చేరదీసి తులసి మొక్కం చేశారు. నేను మీ కాళ్ళ దగ్గర పడి ఉండాల్సి ఉండే కానీ మీ చేత కాళ్ళు కడిగించుకునే అర్హత లేనివ్వండి. మీరు అడిగితే నా ప్రాణాలైనా ఇస్తాను బాబు గారు. అందుకే చెయ్యి దాచి అడుగుతున్నాను. నా కూతురి జీవితానికి ప్రాణం పోయినా. ఏమిటి మీరు? పార్వతి, నా మాట వింటల్లి. అమ్మా పార్వతి, చూడమ్మా, నేను ఇవాళ ఉంటాను, రేపు పోతాను. ఈ దీపం ఆరిపోయే ముందు నీ జీవితంలో మళ్ళీ వెలుగు చూడాలనుకోవటం తప్ప అమ్మా. అమ్మా పార్వతి, నిన్నొక అనాథగా వదిలేశానన్న దిగులుతో పోయేదానికంటే నిన్నొక ఇంటి దాన్ని చేశానన్న తృప్తి అయినా నాకు చివరి రోజుల్లో మిగిల్చమ్మా. ఇదేనమ్మా ఈ తండ్రి కోరిక.
అది కన్నానా నాకు 5 ఏళ్ళు కొడుకున్నాడు. అలాంటి నాకు మళ్ళీ మీరు చెప్పే మాట వినడానికి నా మనసు అంగీకరించడం లేదు. చూడమ్మా, నీ కొడుకు గురించి ఒక తల్లిగా నువ్వు ఆలోచిస్తున్నావు, నా కూతురు గురించి ఒక తండ్రిగా నేను ఆలోచిస్తున్నాను. మీ ఇద్దరి భవిష్యత్తు మనసులో పెట్టుకునేనమ్మా ఈ నిర్ణయానికి వచ్చాను. నా మాట కాదనకు తల్లి. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ కాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. అఘోరేభ్యో ఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యో సర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. నమః పార్వతీపతయే. సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు దిగి వచ్చాడు అన్నంత వైభవంగా జరిపించారు. అంతా సర్వేశ్వరుని దయ. ఒక చిన్న విన్నపం. ఏమిటి? అమ్మాయికి పెళ్లి నిశ్చయం చేశాం. జాతకాలు చూసి ముహూర్తం పెట్టించాలి. ద్వితీయ వివాహమా? అవును స్వామి. ఈ కుర్రవాడు నా కూతురి కొడుకు, నా మనవడు. ఆయుష్మాన్ భవ. ఇవన్నీ బాబు? 4. ఓం శివోహం. బాబు, వెళ్ళి వాటిని తీసుకురాగలవా? అలాగే తాతగారు. ఆశ్చర్యంగా ఉందా? నేనిప్పుడు చేసిన దాంట్లో అర్థం ఉంది శివరామయ్య. నీ మనవడు ఆది పరాశక్తి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రంలో పుట్టాడు. పురుషోత్తముడవుతాడయ్యా. అటువంటి ఉత్తముణ్ణి కన్నా కన్న తల్లి జన్మ తరించింది. కానీ ఏమిటి స్వామి? వాడి జననం మూలా నక్షత్ర ప్రథమ ద్వితీయ పాదాల సంధి గడియల్లో జరిగింది. దాని ఫలితం తల్లిదండ్రులకు మరణగండం, తల్లిదండ్రులకు మరణగండం, తల్లిదండ్రులకు మరణగండం. నీ అల్లుడి అకాల మరణానికి కూడా అదే కారణం. నీ కూతురి జీవితం మళ్ళీ చిగురించాలని నీ మనస్సు ఆరాటపడుతోంది. నీ మనవడు తన తల్లితోనే ఉంటే ఆమెకు ప్రాణగండమని అతని జాతకం చెబుతోంది. దీనికి పరిష్కార మార్గం లేదా స్వామి? ఒకటే మార్గం ఉంది. ఏమిటి? తల్లి బిడ్డల్ని శాశ్వతంగా దూరం చేయడమే. తల్లి బిడ్డల్ని శాశ్వతంగా దూరం చేయడమే. తల్లి బిడ్డల్ని శాశ్వతంగా దూరం చేయడమే. తల్లిని బిడ్డని శాశ్వతంగా దూరం చేసి పాపం మూట కట్టుకొన ఇద్దరిని కళ్ళెతటే ఉంచుకుని కన్న కూతురు సావుని చేతులారా కొని తెచ్చుకొన. ఈ సమస్యని నీ మనవడే పరిష్కరిస్తాడు. ఇదిగో తాతగారు. ఇవి 3 శంఖులు కాదు శివరామయ్య. మనస వాచ కర్మణ. తన తల్లికి 3 ముళ్ళు వేయించమని వాడి అంగీకారాన్ని ఈ విధంగా తెలిపాడు. 1000 అబద్ధాలాడైనా ఒక పెళ్లి జరిపించమన్నారు. కానీ నీ మనవడు ఒకే ఒక అందమైన అబద్ధం ఆడి తన తల్లి రుణం తీర్చుకున్నాడు. ఏదిరా ఆ 4వ శంఖు? ఎందుకు నాన్న దాచుకున్నావు? మా అమ్మ గుర్తు కోసం.
తల్లితోనే ఉంటే ఆమెకు ప్రాణగండమని అతని జాతకం చెబుతోంది. అదేంటన్నా ఇక్కడే కూర్చుండిపోయా? రానా రా. బాబు ఏంటిది? పోన్లేమ్మా, నాతోనే ఉంటాడు. అయినా నువ్వేమైనా పొరుగురా వెళ్తున్నావు? 4 వీధులు అవతలే కదా, ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి చూసాడచ్చు. వెళ్ళరామ్మా. వీటిని వదిలి చూడమ్మా, లంకంత కొంపలో నేను మాత్రం ఒంటరిగా ఎలా ఉండగలను? నాకు వీడు తోడుగా ఉంటాడు. వీడు ఇక్కడే ఉండని. పిచ్చి తల్లి. చూడమ్మా, వాడు నీ కొడుకే కాదు, నా మనవడు. నేను చూసుకుంటాగా. వెళ్ళరామ్మా. తాతయ్య, ఎందుకు తాతయ్య ఏడుస్తున్నావు? అమ్మ వెళ్ళేదేమని పొరుగురుకా? 4 వీధులు పక్కనే కదా, ఎప్పుడు కావాలంటే అప్పుడు దీన్ని అమ్మ గుర్తుగా చూసుకోవచ్చు. హాయ్ రా. అరే నీకు గుడ్ న్యూస్ రా. ఏంటి? గీత లవ్ సంగతి తెలిసి ఇంట్లో గొడవలు అవుతున్నాయట. గీతకి బయట సంబంధాలు వస్తున్నాయట. నన్ను కొడతాను ఎవరో పొరుగు నుంచి కార్లు వేసుకొచ్చేస్తున్నారు. నా గురించి అడిగితే నేను చచ్చిపోయినా చెప్తున్నాను. ఎవరా? ఎందుకు కొడుతున్నారు? తెల్దే ముందు అడుగుతా ఉంటే చెప్పడానికి అసలు టైం ఇవ్వట్లేదే. కొట్టే గడుగుతా ఉంటే అసలు ఒప్పుకుంటలేదే. నన్ను కాపాడవే. వచ్చేస్తారు బాబాయ్. దొంగ సచ్చినోడా. గంగాధరం గారు ఇల్లు ఎక్కడండి? దేనికి? గంగాధరం గారి అమ్మాయికి మా ఎంపీ గారి అబ్బాయితో పెళ్లి సంబంధం మాట్లాడడానికి వచ్చామండి. అడిగేది మిమ్మల్నేనండి, కాస్త అడ్రస్ చెప్తారా? అది అది ఇల్లు ఇదేనండి. ఒక నిమిషం, మా అన్నయ్యని పిలుస్తాను. ఇదే సార్ ఇల్లు. ఇల్లు ఇదే అన్నట్టు దిగరండి రా. సెట్ చేయడం కష్టం కానీ చీర కొడతాను సేపే. చూడు ఎలా రెచ్చిపోతాను. ఆగండి. సంబంధం మాట్లాడటానికి వచ్చారా? అవును. ఇప్పుడు వదిలే రావటం. ఈ వచ్చేదేదో నేను వచ్చుంటే ఇంత ఘోరం జరిగింది కాదు కదా. మా ఇంటి పరువు పోయింది కాదు కదా. ఇదేనా బావా? బావా, నా చెల్లెలు లేచిపోయింది బావా, లేచిపోయింది. సంబంధం మాట్లాడడానికి వస్తే సంబంధం లేని విషయాలు మాట్లాడుతున్నావు. ఎవడరా నువ్వు? పెళ్లి కూతురు అన్నయ్యనే. ఆహా, అయితే పెళ్లి కొడుకు వాడు కాదు, వీడు. వాడు నా పియ్యే. పెళ్లి కొడుకు అవడం సార్ మేము ఫిక్స్ అయిన మ్యాటర్ ఒకటే. బావా, నా చెల్లెలు నిన్న పనోడితో లేచిపోయింది బావా, లేచిపోయింది బావా, లేచిపోయింది. నీ చెల్లెలు ఎవరితో లేచిపోయినా ఎక్కడున్నా సరే వెతికి తీసుకొస్తాను. నా కొడుకిచ్చి పెళ్లి చేస్తాను. వెతికిస్తారా? ఇప్పుడు అర్థమైంది బావా, నువ్వు మా చెల్లెల్ని పెళ్లి చేసుకోవాలని ఏ రేంజ్ లో ఫిక్స్ అయిపోయావో. ఒక్క నిమిషమే. హలో సత్యబాబు, నేను కుటుంబరావునే. క్షవరం చేయాలి, కమ్మలు వచ్చాయి. ఏంటి? నిన్న అన్నవరం గుళ్ళో నా చెల్లెలి పెళ్లి రాత్రి 7:30 అయిపోయిందా? అర్ధరాత్రి 12 గంటలకు శోభనం కూడా జరిగిపోయిందా? ఫోన్ పెట్టా. మామగారు, ఈ రోజుతో నా చెల్లెలు చచ్చిపోయింది. అది ఇంటికి రావడానికి వీల్లేదు, మీరు దాన్ని నెట్టడానికి వీల్లేదు. బావా, నీకు పాపతినయ్యే అదృష్టం ఆ పాపిచ్చింది నాకు దక్కించలేదు బావా, దక్కించలేదు బావా. అయినా పర్లేదు మామగారు, నా చెల్లెల్ని మీ కొడుక్కిచ్చి పెళ్లి చేసి మీ ఇంటి కోడలుగా తీసుకెళ్దామని వచ్చారు. మీ కూతురుంటే చెప్పండి, మీ ఇంటికి నేను వెళ్ళండి అవుతా. అయిపోయి ఒక్క దెబ్బకి శాలరీలు మారిపోయినా ఏంటి? ఎవరా వాళ్ళు? మీ చెల్లెలు గీతకి పెళ్లి సంబంధం మాట్లాడడానికి వచ్చిన వాళ్ళు బావా. ఎవరు చెప్పారో ఏం చెప్పారో? మీ చెల్లెలు పనోడు మనోడితో లేచిపోయిందని తెలిసి వచ్చిన సంబంధం తిరిగి వెళ్ళిపోతుంటే మా అన్నయ్య కాళ్ళ వెళ్ళ పడి వాళ్ళని బతిమాలు. అర్థమైంది చెల్లెమ్మ, నాకు బాగా అర్థమైంది. బావా, నువ్వేం కంగారు పడకు. నీ చెల్లెలికి వచ్చిన సంబంధం నా భుజాల మీద వేసుకుని మరి వెనక్కి తీసుకొస్తాను. పెళ్ళి భోజనాలు గ్రాండ్ గా పెడదాం. వాళ్ళెవరు? ఈ ఊర్లో పెద్ద భూస్వాములండి.
వాళ్ళకు సెల్ ఉందిలేండి. ఎవరి సంబంధం చుట్టానికి వచ్చినా మా సెల్ గురించి చెప్పామని అడుగుతూ ఉంటారు. ఇంత ఆస్తుండే అమ్మాయికి ఇంతవరకు ఎందుకు పెళ్లి కాలేదు? డబ్బు సంచులు ఉన్నాయండి, కానీ గర్భసంచే లేదండి. మీరు రాయేస్తారేటి? చూసావా బాబా, మీ చెల్లెలి పెళ్లి కోసం నేను ఎన్ని దెబ్బలు తింటున్నాను. అయినా పర్లేదు, దెబ్బకి నాలో పట్టుదల పెరిగిపోతుంది. ఇంకోసారి ట్రై చేస్తాను. ఏమే సార్, మీరు నన్ను కొట్టినా పర్వాలేదు, మా ఊరు వచ్చిన లుట్టు చేతులతో పంపడం మా ఆచారం కాదండి. మీ కొడుకు ఎలాగైనా సరే ఇంటర్వ్యూ రావాల్సిందే. మీ అబ్బాయి ఇంటర్వ్యూ అవడం చూసి నా చెల్లెలు ఈ సంబంధం చేసుకోలేకపోయానే అని చెప్పి జీవితాంతం కుళ్ళుకుళ్ళు ఏడవాలి సార్. అది నా కల్లారా చూడాలి సార్. నీ కసి తీర్చుకోవడం కోసమని ఇలాంటి దిక్కుమాల సంబంధం చేసుకోమంటావా? జాగ్రత్త, ఇంకా సిగ్గు లేకుండా నిల్చున్నాయట్రా. పదండి. ఎలాండే బావా, వెళ్ళిపోతున్నారు బావా, ఇల్లు వెళ్ళిపోతున్నారు బావా. ఏమండి, నా చెల్లి పెళ్లి కోసం నువ్వు ఎవరి కాళ్ళు పట్టుకొని అవసరం లేదు. వాడి ఎంపీ అయితే వాడి బాబు లాంటి మినిస్టర్ సంబంధం తీసుకొచ్చి నా చెల్లి పెళ్లి చేస్తా, ఈ ఊరి నోరు మూయిస్తా. మీ చెడ్డ పని చేస్తాం ఈజీయేనే, మంచి పని చేస్తాం చాలా కష్టం. దా గమనించి. పెదబాబు ఇంకో 5 నిమిషాల్లో ఇట్టే వస్తాడు. అందరూ హుషారుగా ఉంటారు. వాళ్ళ చేతుల్లో సున్నుండలు పెట్టి హుషారుగా ఉండమంటే ముందే తినండ్రా. అవి తినే సున్నుండలు కావు, నాటు బాంబులు. అమ్మో, రేయ్, అందరూ జాగ్రత్తగా వినండి. పెద్దబాబు దగ్గరికి రాగానే అందరూ ఒకేసారి విసిరాలి. వాడు ముక్కలు ముక్కలైపోవాలి. బామ్మర్ది, దీనికి ఒత్తి ఏంటి? అయ్యో, ఇది ఒత్తి కాదు, పిన్ను. వాడు రాగానే ఈ పిన్ను తీసి విసిరాలి. రేయ్, ఆ రావటం మన తీయటం లేట్ అవుతుంది అంటే ఎందుకు? ముందే తీసుకుంటున్నా. బామ్మర్ది, బాంబు అక్కడక్కడే పేలింది కాబట్టి సరిపోయింది. ఎక్కడే పేలుంటే ఉనసే కూడా పోయింది. అంటే 2 చేతులు ఎత్తాలి కదయ్యా. అర్రే, ఎంపీ గారా, నమస్కారం అండి. కనకరాజు, నువ్వా? కల్తీ ఎరువుల కేసులో నీకు బెయిల్ ఇప్పించి బయట తీసుకొస్తే నా మీద బాంబులేసి నన్నే చంపాలని చూస్తావా? ఎవరుగానే మిమ్మల్ని మేము చంపడం ఏంటి? మేం ప్లాన్ వేసింది ఆ పెదబాబు గారిని చంపాలని. ఆ అదృష్టం బాగుండి క్షణంలో మీకు ఈ ప్రమాదం తప్పింది. అవును, సడీ సప్పుడు చేయకుండా మీరు ఈ ఊరు వచ్చారటే? వీడు మా అబ్బాయి అయ్యా. మీ ఊరు అమ్మాయిని ప్రేమించాడు. వీడంటే నాకు ప్రాణం. అందుకే నా సంబంధం ఫిక్స్ చేసుకుందాని వస్తే ఆ అమ్మాయి ఎవరితో లేచిపోయిందండి. లెగిసిపోయిందా? మనకు తెలిసి అట్లాంటిది ఏం లేదే. ఎవరు బాబు అమ్మాయి? గంగాధరం గారు అమ్మాయిని, పేరు గీత. వీడి క్లాస్మేట్. బాంబర్దే అదంటే విషయం. ఆ పెద్దబాబు గారికి ఇలా ఫ్యామిలీకి పడదు. ఆ పిల్లకి ఇంత గొప్ప సంబంధం దొరుకుతుందని ఆ పెద్దబాబు గారికి కుళ్ళు. అందుకే ఈ దిక్కుమాల రోమర్ దేశం అంతా ఇచ్చాడు. ఏమండే, జైల్లో చెప్పకూడదు తినాల్సింది నేను. మీ దైవాల కదండి బయట తిరుగుతున్నాను. అట్లాంటిది మీకు నేను అబద్ధం చెబుతానా? నా మాట నమ్మండి, అది బంగారు లాంటి సంబంధం. వాళ్ళ అదృష్టం బాగుండే నేను మీకు ఎదురయ్యాను. మీరు ఇంకేం ఆలోచించకండి, ఈ సంబంధం కుదిరినట్టే. మీరు కార్యక్రమం చెప్తా. చెప్తున్నారు. ఎవర్రా కొత్త మొక్కల్లాగా ఉన్నారా? మన పోలీసు వచ్చారు చూడండి, అంత పోలీసు మీద వచ్చేస్తున్నారు. అయ్యో, కొత్త వాళ్ళు నా కోసం వచ్చుంటారా బాబు? నేనేం చెప్పరా? ఏంటండి మా ఊరు వచ్చారు? బాబు నీడంటే ఎవరా ఇక్కడ? ఎందుకండి? మా ఊరు రావు గారు భార్యకి ఫోన్ చేసి నువ్వు రంబలా ఉన్నావు. రాజమండ్రి రంభ థియేటర్కి వచ్చామన్నాడా? అవును. అది ఇక్కడే ఉండాలండి ఇప్పుడు దాకానే. ఓ పని చేయండి, ఫోన్లు ఇవ్వండి చెప్తా. ఇప్పుడు నక్క కోత ఎక్కడ పడితే అక్కడ ఆడన్నట్టు లెక్క. హలో, నేను బాపనీని మాట్లాడుతున్నానండి. ఏమన్నా బతికే ఉన్నాడా? కొన ఊపిరితో ఉన్నాడు, వెళ్ళి చూసుకో. మిగతా ఉప్పు నేను తీసేస్తాను, మీరు ఎలానే? ఏమైందండి బాబిరెడ్డి గారు? ఒరే, ఫస్ట్ 10 మంది వచ్చి కొట్టినప్పుడు కూడా నొప్పి పెట్టలేదు, కానీ మొత్తం ఓపుకంతా అయిపోయిన తర్వాత ఆడెవడో వచ్చి కొట్టాడురా. ఆడు పగబట్టినట్టుందిరా నా మీద. ఎవడై ఉంటాడండి? చీకట్లో కనపడలేదు. మీకు మాత్రం దెబ్బలు బాగా కనపడుతున్నాయండి బాబు. ఇంటికి వెళ్ళి 1 వారం రోజులు రెస్ట్ తీసుకోండి. వద్దురా, ఇక్కడే రెస్ట్ తీసుకుంటాను. సరే, తొంగండి మరి. మీ తల్లిదండ్రులు ఈ పెళ్లికి ఒప్పుకుంటారా? ఈ విషయంలో మీకు ఏ అనుమానం వద్దు. ఏ గొడవ జరగకుండా వాళ్ళని ఒప్పించే బాధ్యత మాది. శోభం, అల్లుళ్ళు, మీరు వియ్యమందబోయేది పంచాయతీ మెంబర్ తో కాదు,
పార్లమెంట్ మెంబర్ తో ఇదే పెళ్లి గనక ఆయన జరిపిస్తే ఎంత గ్రాండ్ గా చేస్తాడో తెలుసా? మీరు నిజంగా అదృష్టవంతులయ్యా. నిజమే సార్, ఊళ్ళో ఇంత గొడవ జరిగిన తర్వాత మా చెల్లెలి పెళ్లి ఎలా జరుగుతుందో అని భయపడ్డాం. అలాంటిది మీరు మా చెల్లెల్ని కోడలిగా చేసుకోవడం చాలా అదృష్టం. మేము మీ తాత తగ్గట్టుగా నీ పెళ్లి జరిపిస్తాం సార్. ఇంకెందుకు ఆలస్యం, మార్చుకోండి. బామ్మర్ది, వాళ్ళ పెళ్లి జరిపిస్తారని పెదబాబు వీళ్ళ పెళ్లితో పరువులు పోయి ఆత్మహత్య చేసుకుంటాడు. పార్వతి, ఎక్కడికి? పెద్దబాబు దగ్గరికి. దేనికి? ఈ దౌర్భాగ్యులిద్దరూ దాని గొంతు కొయ్యాలని చూస్తున్నారు. అది చూస్తూ నేను ఉండలేను. అందుకే ఈ పెళ్లి ఆపమని పెద్దబాబుని అడగటానికి వెళ్తున్నాను. తనకి మనకి ఏ బంధుత్వం లేదని ఊరందరి ముందు అవమానించిన తర్వాత మళ్ళీ ఏ మొహం పెట్టుకుని అడగడానికి వెళ్తున్నావు? అవును పార్వతి, తను ఓ అన్నగా అనుకునుంటే పంతాలు పట్టింపులకు పోయిన తమ్ముళ్ళని నిలదీసి అడిగేవాడు. ఆ పని చేయలేదు. కనీసం ఊరు పెద్దగా అనుకుంటే ఈ నిశ్చితార్థం జరగకుండా చూసేవాడు. ఆ పని చేయలేదు. ఏమండి, ఒక్కసారి నీ ఇష్టం, వెళ్ళు. ఓ తల్లిగా కన్నబిడ్డ నువ్వు కలవడానికి వెళ్తూ ఉంటే అడ్డుపడే అర్హత నాకు లేదు. కానీ ఇంకొక్కసారి నిన్ను అవమానించాడంటే భర్తగా నేను ఊరుకోను. మరి మన గీత పెళ్లి ఏమవుతుంది? మనిద్దరికి పెళ్లి జరుగుతుందా? నువ్వు కలగన్నావా, నేను కలగన్నానా? దాన్ని నుదుటిన ఏం రాసి పెట్టుంటే అదే జరుగుతుంది. ఏమండి, ఏం నోయా ఇది? చిన్న బావులకేమో పెద్ద బావు మీద కోపం, మరి మీకెవరి మీద కోపమని? గీతకి ఇష్టం లేని పెళ్లికి ఇంటి పెద్దగా మీరెందుకు ఎదురు చెప్పట్లేదు? పిచ్చిదానా, పెద్దయినా మీ అత్తయ్య 10 కాలాల పాటు పసుపు కుంకుమలతో పచ్చగా ఉండాలని నాకిచ్చి పెళ్లి చేశారు. నేను భర్తని ఏం చేశాను? తనకి బిడ్డను దూరం చేశాను. ఇన్నేళ్ల మా కాపురంలో మీ అత్తయ్య కళ్ళల్లో కన్నీళ్లు తప్ప సంతోషాన్ని నేనెప్పుడు చూడలేదమ్మా. రాఘవయ్య గారు మనవడికిచ్చి మన గీతని పెళ్లి చేయమని అడగడానికేనా పెదబాబు మీ అత్తయ్యని అమ్మా అని పిలుస్తాడన్న ఆశతోనే ఈ పెళ్లికి నేను ఎదురు చెప్పలేదమ్మా. ఏంటి గీత, ఏం చేస్తున్నావు? ఏం లేదు వదినా. చూపించు. ఏంటి డైమండ్ రింగ్ పగలు కొడుతున్నావు? ఇది నా నిశ్చితార్థానికి పెట్టిన ఉంగరం. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. అంతేనా? ఈ డైమండ్ రింగ్ మింగి అందరికి దూరం అయిపోతావునా? పిచ్చిదానా, అక్కడ మీ పెద్దనే మంగళసూత్రం చేయించి భాస్కర్తో నీ పెళ్లి జరిపించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాడు. ఇక్కడ మీ చిన్నన్నయ్యలు ఎన్ని ఎత్తులేసినా మీ పెద్దన్నయ్య మాత్రం ఈ పెళ్లి జరగనివ్వడు. తన ఏర్పాట్లలో తనున్నాడు. నిజంగానా? నా మీదొట్టు. మళ్ళీ ఇలాంటి పిచ్చి పనులు చేయకూడదు. అయ్యో, నేను అర్జెంట్ గా వెళ్ళాలి. భాస్కర్ కి పెళ్లి బట్టలు తీసుకోవాలి. లేకపోతే పెద్దబాబు తిడతాడు. మళ్ళీ వస్తాను. దీని పెళ్లి కోసం ఇన్ని అబద్ధాలు ఆడాను. ఇప్పుడు ఆ పెద్దబాబుని ఎలా ఒప్పించాలరా దేవుడా? ఏమే, బాగా ఒప్పుకుంటాడంటావా? భయం వేస్తుందా? ఏం కాదు, నేనున్నాను కదా. పందిరేసి దడదలాడించు. ఏంటో సచ్చినోడా, ఇక్కడ ఆగిపోయా? నువ్వు ఉండవే. ఒకసారి ఆల్రెడీ కుదిపేసిన మ్యాటర్ ఇది. మళ్ళీ ఎలా కదపాలని ఆలోచిస్తున్నాను. నువ్వు మరీ నన్ను డబ్బు మనిషిని చేసేస్తున్నావే. ఏంట్రా పగటి వేషం? అది బావా, అది ఏంటోకే మీదకి దోశ వచ్చేస్తారు. నేను ఇక్కడ మరీ చేతికి అందుబాటులో ఉన్నాను. కొంచెం దారి వదలండి. అది నువ్వు గీతని ఈ రాఘవ గారి మామడికిచ్చి పెళ్లి చేస్తాను ఊరందరి ముందు మాట ఇచ్చావు కదా. అయితే కొంచెం దారి వదలండి రా, మన టైం దగ్గరికి వచ్చేసింది. ఇక్కడ మాట అయితే ఇచ్చావు, మరి కన్యాదానం చెయ్యాలి కదా. అర్థమయ్యేలా మాట్లాడు. అంటే నువ్వు బ్రహ్మచారి కదా బావా, భార్య లేకుండా చేయకూడదు కదా. అయితే ఏం చేయమంటావు? ఇదేనా టూరింగ్ టాకీస్ లైన్ అనుకున్నారా? అసలు పోండి అసలు మీరు. బాపినేడు, నీకు మా చెల్లెలు అంటే ఇష్టం కదా. ఎవరు చెప్పారు?
ఒకళ్ళు చెప్పడం ఏంటి, ఊరంతా అదే చెప్పుకుంటున్నారు. నువ్వు నా చెల్లి మెల్లో తాళి కట్టావనుకో, నువ్వు ఇంటోడు అవ్వచ్చు, మీ దంపతులు ఇద్దరు కలిసి గీత కన్యాదానం చేయొచ్చు అని వీళ్ళు చెప్పమన్నారు బావా. బావా వీళ్ళు ఎప్పుడు వెళ్ళిపోయారు బావా? ఇంకొక క్షణం ఇక్కడ ఉన్నావంటే నువ్వు పోతావు. ఏంటి బెదిరిస్తున్నావు? వాడు అడిగిన దానిలో తప్పే ఉంది. నువ్వు ఒక్కడిగా కన్యాదానం ఎలా చేస్తావు? గీత పెళ్లి గురించి నీకు అనవసరం. నోరు మూసుకుని వెళ్ళు. ఎందుకు నోరు మూసుకుని వెళ్ళాలి? గీతకి దాని అన్నయ్యలు వేరే వాడితో పెళ్లి నిశ్చయించారు. నువ్వు ఆదుకుంటావని ఆశతో ఆ పిల్ల నువ్వు పట్టించుకోపోయేసరికి ఆత్మహత్య చేసుకోపోయింది తెలుసా? ఎందుకు ఇలా చేస్తున్నావు? ఊరంతా నిన్ను గొప్పడు అంటారు. ఏంటయ్యా నీ గొప్పతనం? కన్న తల్లిని అమ్మ అని పిలవకపోవడమా? పెళ్లి చేస్తాన్ని మాటిచ్చి వెనక్కి తిరగడమా? నీకు తెలిసింది పంతం పట్టుదల తప్ప ఒక ఆడదాని మనసు అర్థం చేసుకోలేని మొండి మనిషివి నువ్వు. ఇంతకాలం నీలాంటి వాడిని ప్రేమించినందుకు సిగ్గుపడుతున్నాను. ఇక ఈ జన్మలో ఇంటి గడుపు తొక్కను. బాబు, మీకు ఎదురు చెబుతున్నాను అనుకోకపోతే ఒక్క మాట చెబుతాను. మీరు ఎప్పుడైతే నా మనవడి పెళ్లి చేస్తానన్నారో ఆ రోజే నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అని చెప్పేవాణ్ణి. కానీ ఎందుకు చెప్పలేకపోయానో తెలుసా? 25 ఏళ్లుగా కుటుంబానికి దూరంగా ఉన్న మీరు ఈ పెళ్లి వల్లైనా ఆ తల్లికి దగ్గరవుతారేమోనని ఆశపడ్డాను. అంతేగాని మీ ఇంటి అమ్మాయిని నా ఇంటి కోడలుగా తెచ్చుకోవాలనే స్వార్థంతో మాత్రం కాదు. ఈ పెళ్ళంటూ జరిగితే మీ 2 కుటుంబాల మధ్య జరిగేది అనర్థమే. అందుకే నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు బాబు, ఇష్టం లేదు. ఏమిటి కనకరాజు, ఏమిటి విశేషాలు? అయ్యే ఉంటాయండి. మా ఊళ్ళో మీకు విడిదిగా వెళ్ళివ్వడానికి ఎవడో ఒప్పుకోను. అంటే నా ఉద్దేశం మీకు విడిదిలు ఇచ్చేంత తాత మా ఊళ్ళో ఎవరికి లేదన్నమాట. అందుకే మా ఇల్లే మీకు విడిది కింద ఏర్పాటు చేయించా. గుడ్. అబ్బాయి గారు ఎక్కడా? పెళ్లి కదా, బ్యూటీ పార్లర్కి వెళ్ళి గారండి. మహదేవపురం నుంచి పెద్దబాబు గారంట మిమ్మల్ని కలవడానికి వచ్చారు. నేను లేనని చెప్పి పంపించాయి. అలాగేనండి. రుద్రరాజు, కనకరాజు, ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? అలా చూస్తారంటే వెళ్ళి పట్టుకోండి వాడిని, వెళ్ళండి. పద్ధతిగా గౌరవించాను, లేనని అబద్ధం చెప్పించావు. అడగకుండా లోపలికి వచ్చాను. నువ్వు ఎవరింటికి వచ్చి దౌర్జన్యం చేస్తున్నావు తెలుసా? ఒకప్పుడు కాపుసారా కాయించిన నర్సిగాడి నీ హోదా మారింది కానీ నీ బుద్ధి మారలేదు. నువ్వు చేసే తప్ప నీకు తెలుసు, నాకు తెలుసు. మర్యాదగా నీ ఆలోచన మార్చుకో. కాదని మా పొలిమేరలోకి అడుగు పెట్టావంటే పెళ్లి చేసుకోవాల్సిన నీ కొడుకు నీ కర్మ చేసుకుంటాడు. చూశారుగా, ఆడు మీ ఇంటికి వచ్చి మీ కళ్ళ ముందే మీ వాళ్ళని చితకబాది వెళ్ళిపోతున్నాడు. కానీ మీరేం చేయలేకపోయారు. వాళ్ళూరు వెళ్ళి మీరు ఇంకేం చేయగలుగుతారండి అండి? ఇలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను. వారికి నా పవర్ ఏమిటో తెలియదు. మీకు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయిన తర్వాత వచ్చింది పవర్, ఆడికి పుట్టుకతోనే వచ్చింది ఆ పవర్. ఒక్క మొక్క చెప్పనా, ఆడు బతికొండంగా ఈ పెళ్లి జరగనివ్వడు. ఈ పెళ్లి జరగకపోతే మీ అబ్బాయి పిచ్చోడు అయిపోతాడు. తెలుసుకోండి. ఆడిని పోస్ట్ మార్టం పంపిస్తారు, లేకపోతే మీ అబ్బాయిని పిచ్చి ఆసుపత్రికి పంపిస్తారు. అదేంటమ్మా ఈ గడప తొక్కడానికి నిన్నే ఒట్టేసెళ్ళావు, మళ్ళీ తెల్లారేసరికి వచ్చేసావు? నేనే సరదాకి రాలేదు. మా అమ్మకి జ్వరం, ఆయన గారికి వంట ఎవరు చేసి పెడతారు? అందుకే తగలటం. ఫోన్లే అమ్మా, ఏదో కొంక దొరికింది. వంక లేదు డొంక లేదు. నిన్నుకోపోయి ఇవాళ ఉంటుందా ఏంటి? ఆ మాటకొస్తే మొన్నెప్పుడో నీకు దెబ్బ తగిలింది, ఇప్పుడు మారిపోలేదు. ఇది అంతే. వంటలు మేమే చేయాలి, మీలాంటి వాళ్ళతో మాటలు మేమే పడాలి. గుడ్ల గుమ్ము పొరా సచ్చినోడా, పని చూసుకో. రాఘవయ్య గారు, బాబు, నేను ఇంతవరకు నాకు ఇది కావాలని ఎవరిని ఏమి అడగలేదు. ఈ ఇంటికైనా నాకైనా మీరే పెద్ద దిక్కు. ఆ చనువుతోనే మిమ్మల్ని కోరుతున్నాను. తీరుస్తారా? ఏం చేయాలో చెప్పు బాబు. విడిపోయిన మా 2 కుటుంబాలు ఎలాగో కలవు, కానీ కలిసిన 2 మనసులు విడిపోకూడదు. మీ మనవడి పెళ్లి గీత్తోనే జరగాలి. జరిపించే బాధ్యత నాది. మీ నిర్ణయం ఏంటో చెప్పండి.
రాఘవయ్య గారు, ఏంటమ్మా? ఈ పెళ్లి పెద్దబాబు చేస్తున్నాడంటే కన్యాదానం కూడా ఆయనే చేయాలి కదా? అవును కదమ్మా. అప్పుడు ఆయన పెళ్లి చేసుకోవాలిగా? చేసుకోవాలి కదమ్మా. అప్పుడు పెళ్లి కూతుర్ని నేనే కదా? నువ్వే కదమ్మా. గంగాధరం గారి కొడుకులు ఎంతకు తెగించారో, వాళ్ళ ఇంట్లో పెళ్లికి మా ఊరోళ్ళు ఎవరో వెళ్ళటం లేదని పొరుగురు నుంచి జనాన్ని తెచ్చుకుంటున్నారు. ఆ వచ్చిన వాళ్ళందరూ పెద్ద మనుషులు అనుకున్నాయి. మొత్తం కిరాయి బ్యాచ్. జాగ్రత్తగా చూసుకో. వెళ్ళి ముందా పని చూడు. ఏంటి మామూలు ఇక్కడ ఊరికే టెన్షన్ పడిపోతావు. మామూలు ఏర్పాట్లు చేసామా? పిండి రుబ్బేవాడి దగ్గర నుంచి ప్లేట్లు గడిగేవాడి దాకా అంత పేకలు కత్తిరించే బ్యాచే. మనం అనుకున్నట్టు కరెక్ట్ గా జరిగిపోద్ది. నువ్వేం టెన్షన్ పడిపోక. అయినా మన వాళ్ళు లేరు. ఆ పెద్దబాబుని అడుగు లోపల పెట్టమని చూస్తా. మా పీకలు తెగిపోయినా సరే వాడిని గుమ్మంలో అడుగు పెట్టనీయం. అది పట్టుదలంటే. అడుగు పెట్టమనే చూస్తాను. రమణ, ఏంటంటే చాలా అనీజీగా ఫీల్ అయిపోతున్నారా? పెద్దబాబుని ఎదిరించి పెళ్లి ఎలా చేస్తారో చూస్తాను. పైగా రౌడీలను కూడా పురమాయించినట్టు వార్తలు వచ్చినాయి. వాళ్ళు ఎలా చేస్తారో మనకి ఎందుకండి? పెద్దబాబు గారు ఎలా చేస్తారో చూడాలి మనం. పైగా అక్కడ ఉన్న వాళ్ళు అక్కడ కూడా మన ఊరు కాదండి, అందరూ పొరుగు వాళ్ళే. మనిషికి 500 తీసుకొచ్చారు. మనిషికి 500 ఇచ్చారా? లోకల్ మనకి ఎవరంట? మీరు గట్టిగా అడిగితే ఎందుకు ఎవరో మనం కూడా తెచ్చుకుందాం. అంతే. ఏంట్రా అప్పుడే పేమెంట్లు సెటిల్ చేసేకండి. మా ఇద్దరు కూడా 20,000 ఇచ్చి అప్పుడు క్లోజ్ చేయండి. 1000 రూపాయల పొరుగు రోజులకు 500 ఇస్తారు కదా, లోకల్ 1000 కూడా ఇవ్వలేరేటి? నువ్వు లోకలే కాదురా, మాకు రిలేటివ్ కూడా. ఏదైనా ప్రెజెంటేషన్ తీసుకొచ్చి ఇవ్వాల్సింది పోయి పేమెంట్ అడుగుతున్నావే. అవతల పెద్దబాబు గారితో ఏమన్నాను బాబు? డేంజర్ ఎలవెన్స్. ఓహో, నీ బతుకే ఒక గ్యారంటీ లేదు. నీకు పేమెంట్ కూడా. ఇదిగో ఈ మ్యాటర్ డైరెక్ట్ గా బిఎస్ఎన్ఎల్ ద్వారా పెద్దబాబుకి వెళ్ళింది అనుకో, నీ కుడి చేయింపు కూడా చొక్కా వెళ్ళడుతుంది. నువ్వేంట్రా అంత సాకులో ఉన్నావు? నా సెల్ అండి. మీ సెల్ అయితే నా సెల్ అయితే మీ సెల్లే కదా, అన్యాయంగా పగిలిపోయింది. నీ సెల్ నేను కొట్టేసానని తెలుసుకుని ఇంకో సెల్ కొనుక్కుని మెయింటైన్ చేస్తా కూడా నన్ను ఎదవని చేస్తున్నావా? చెప్తాను రా, అర్థమైన వాళ్ళు చేత నన్ను కొట్టిస్తావా? చెప్తాను. బిఎస్ఎన్ఎల్ పోతే పోయింది రారా, లోపల బోల్డెన్ టాటాల బిర్లాలో ఉన్నాయంటే కలెక్ట్ చేద్దాం. ఏంట్రా నువ్వు పెద్ద ఊపుకుంటా వెళ్తున్నా? ఎంపీ గారితో విజయం, 100 మంది పొలిటికల్ లీడర్స్ వస్తారు. అక్కడ 100 కుర్చీలు సెపరేట్ గా వేసి అక్కడ మర్యాదలు జాగ్రత్త చూసుకోపా. ఒకేసారి 2 పనులు చేయండి, ఒక్క పని చేస్తారు. పని తక్కువ, పౌరుషం ఎక్కువ. ఏరా సత్యబాబు దిగాలుగా కూకున్నా సెల్ పోయిందిరా. ఎప్పుడో పోయించాలని ఇప్పుడు ఎందుకు దిగులు పడుతున్నా? అది కాకుండా ఇంకోటి కొన్నాను రా, ఇప్పుడు అది కూడా పోయింది. సర్లే గాని నా సెల్ నుంచి నీ సెల్ కోసం ట్రైల్ అయ్యి నేను ఈ లోప భోజనాల సంగతి చూసొస్తా. నేను ఎంపీ నేత, నేను సెక్రటరీ కింద పెట్టుకుంటానులే. అబ్బో సెల్లో. హలో హలో, ద కస్టమర్ యూ హ్యావ్ కాల్ హీ ఇస్ వెరీ బిజీ ఇన్ అదర్ కాల్. ప్లీజ్ లైన్ లో ఉండండి. 9848440984840984. పిలవని పెళ్లికి యాగేసుకుని వస్తున్నారు. వెనక నుంచి పెళ్లి కూతురు తప్పించేద్దామనా? తమరెవరు? కాలేజీ ప్రిన్సిపల్ ని. ప్రిన్సిపాలా? అంత చదువు సంస్కారం కలిగిన వాడికి మీకు శోభలేకలేదే. అదే అడుగుదామని వచ్చాను. తన ఫ్రెండ్స్ ని పిలవలేదు, లెక్చరర్స్ ని పిలవలేదు, ఆఖరికి తన కాలేజీ ప్రిన్సిపల్ ని నన్ను కూడా పిలవలేదు. ఎందుకు ఈ దిక్కుమాలి పెళ్లి చేసుకుంటుందో అడగడానికి వచ్చాను. ఎవరికన్నా నేను దిక్కుమాలి పెళ్లి కాదు, ఎంపీ గారు అబ్బాయితో పెళ్లి అన్నట్టు. ఆడు కూడా మీ కాలేజీ కుర్రోడే. ఎవడు? ఆ చందుగాడేనా? రాని వారి సంగతి కూడా తేల్చి పారేస్తాను. నువ్వు రామ్మా. ఒకసారి అందరూ బయటకు వెళ్తారా? ఏ పిచ్చిదానా, ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు కోరుకున్నట్టుగానే భాస్కర్ తోనే నీ పెళ్లి జరుగుతుంది. ఇలా ఇంకెన్నిసార్లు అబద్ధాలు చెప్తావు వదినా? అవునమ్మా, అబద్ధం చెప్పే ఈ పెళ్లి జరిపించమన్నారు పెద్దబాబు. నేను సబ్ రిజిస్ట్రార్. నీ పెళ్లి భాస్కర్ తో అయిపోయినట్టు రిజిస్టర్ చేయడానికి వచ్చాను. ఇది ఆ పెద్దబాబు గారు చేస్తున్న పెళ్లేనమ్మా. నేను భాస్కర్ తో సంతకం పెట్టించుకొచ్చాను. ఈ డాక్యుమెంట్ మీద నువ్వు కూడా సంతకం పెట్టమ్మా.
నీలవేణి ఇది చెప్పేది నిజమేనా? నా మీద ఒట్టు. కావాలంటే చూడొద్దయా, సాక్షి సంతకం ఎవరు చేశారనుకున్నావు? మన పెద్దబాబే. ఈ తరఫున సాక్షి సంతకం పెట్టడానికి ఎవరైనా ఉన్నారమ్మా? నేను పెడతానండి. ఫైన్. చూడమ్మా, నీకు లీగల్ గా పెళ్లి అయిపోయింది. ఇక నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. నిశ్చింతగా ఉండు. ఏమండి చూసారా, ఇచ్చిన మాట ప్రకారం మన గీత పెళ్లి చేశాడు నా కొడుకు. మన కొడుకు కనకరాజు, డోంట్ అండర్ ఎస్టిమేట్ మీ. నువ్వు నన్ను తక్కువ అంచనా వేస్తున్నావు. రిజిస్ట్రార్ పెళ్లి చేసిన అడగడానికి వాడు బతికుండాలిగా. ఎట్ట విర్రవీగే బామ్మర్ది, ఉన్న ఒక్క చెయ్యితోనే అన్ని పనులు చేసుకోవాల్సి వస్తుంది. కనకరాజు, ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదయ్యా. పెదబాబు శివ పూజలో ఉండగా పిడుగులు పడ్డా కళ్ళు తెరవడుగా. నేను పొలిమేరులో అడుగు పెట్టేసరికి వాడు కైలాసంలో ఉంటాడు. వాళ్ళిద్దరికీ టైం అయిపోయింది, తీసుకెళ్ళిపోయాడు. మీకు ఇంకా టైం ఉంది, బతకటం నేర్చుకోండి. వెళ్ళండి. గారు, ఎంపీ గారితో సహా పెళ్లి వాళ్ళంతా పారిపోయారు. మీరే చంపించబోయారన్న విషయం తెలిసి పెదబాబు వీరభద్రుల్లో వచ్చేస్తున్నాడండి. అదే అదే, పెద్దబాబుకి భయపడి పెళ్లి వాళ్ళందరూ పారిపోయారు. అలాగా, నేను చెప్పాను.
గారు మంత్రాలు చదువుతూ మీరే మూడు వేసారు చేతికి ఇవ్వండి దాన్ని మెళ్ళ చేస్తాడు. నువ్వు పెళ్లి చేసుకుంటావా? ఈ చెల్లెలికి మొగుడు ఎవరనేది ముఖ్యం కాదురా. ఈ పెళ్ళైతే పెదబాబు మీద మీ పంత నెరవేరుతుందిరా, కత్తి తీరుతుందిరా. అది చెప్పి అర్థం చేసుకోడరా. ఆగరా పిల్లకాకి అడే పిచ్చోడు కాదు. వీడి చేతితో దీని మెళ్ళ తాళి కడితే ఆ పెదబాబు గారి చేతుల్లో ఇది సాగు తప్పుతుంది ఐడియా. దీనే సాగు తెలియదు రుద్రరాజు. ఎట్టకుండా మెల్ల వేసేరా. పారిపోతున్నా సంగతి చూడరా. ఎవరి మెడ మీద నువ్వు చేసింది? నా చెల్లెల మెడలోనే తాళి కట్టబోతావరా? నా తమ్ముళ్ళ మీద చేసుకుంటావంటరా? అట్టగట్టానికి ఎవరు లేరనేగా వాళ్ళ పెద్దన్నని నేనున్నాను. నమస్కారం అయ్యా. ఏం బసవయ్య? కూతురు పుట్టింది అయ్యగారు. ఇదిగో పాప మెళ్ళోయ్. పెద్ద బాబు, ఆ కుటుంబం అంటే నీకెంత ప్రేమో నాళ్ళకి తెలిసిందయ్యా.
నిన్ను ద్వేషించిన నీ తమ్ముళ్ళకి దగ్గరయ్యావు. వాళ్ళ ఊళ్ళో ఓ గౌరవాన్ని కల్పించావు. చెల్లెల్ని చేరతీసి తనకు నచ్చిన వాడితో పెళ్లి చేసి తనకొక జీవితాన్ని ఇచ్చావు. నా పేగు తెంచుకొని పుట్టి నన్నెందుకయ్యా దూరంగా ఉంచుతున్నా? 25 ఏళ్ల క్రితం ఒక బిడ్డని కన్నాను. కానీ నేను ఇంకా ఆ బిడ్డకి తల్లిని కాలేకపోతున్నాను. నేను ఇంతకాలం బ్రతికున్నది ఆ బిడ్డకి దగ్గరవ్వాలనే. ఒక్కసారి నువ్వు రారా అమ్మా అని పిలువు బాబు. ఈ ఇంటికి ఎవరు వచ్చినా పుట్టి చేతులతో వెళ్ళలేదు. జోలి పెట్టుకుని అడుగుతున్నాను. నీకు ప్రాణం పోసి నీ తల్లి ప్రాణం పోయేలోగా ఒక్కసారి నన్ను అమ్మ అని పిలువు బాబు. పెద్ద బాబు, నన్ను అమ్మ అని ఊరుకో పార్వతి, ఊరుకో. ఏ సంబంధం లేకపోయినా ఊరి ప్రజలందరికీ న్యాయం చేస్తాడు. తోడబుట్టకపోయినా తమ్ముళ్ళకి చెల్లెలకి న్యాయం చేశాడు. కానీ మనకు మాత్రం న్యాయం చేయడు. పార్వతి, ఏమైంది? పార్వతి, ఏమైంది? భూపతి, రవీంద్ర, పార్వతి, ఏమైంది? అమ్మా, అమ్మకేమైంది? పార్వతి, ఏమైంది? ఎలా ఉంటావో ఎక్కడుంటావో నాకు తెలీదు. కనిపించిన నీకు నిత్యం పూజలు చేసి దగ్గరయ్యాను. కనిపించే నా ప్రత్యక్ష దేవుడు నాకు దూరం అయిపోతుంది.
అమ్మా బంగారం లాంటి నా బిడ్డని నీ భక్తుని చేసుకోవడం కోసం జాతకం పేరుతో నాకు దూరం చేశావు. ఇప్పుడు నా బిడ్డ నా దగ్గరికి చేర్చి నువ్వు ఉన్నావనిపించావు.